ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఉండండి అని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ఒరే బాబు, నువ్వు ఆసక్తి చూపించాల్సింది లోక సంబంధమైన వాటిని అనుభవించడానికో, ఆ అవకాశాలు చేజిక్కించుకుని ఆ ఆనందం పొందడానికో కాదు. నువ్వు అవకాశాలు వెతుక్కోవాల్సింది ప్రభు కార్యాభివృద్ధి జరిగించడానికి అనుకూలమైన సమయము, అవకాశము, పరిస్థితులు, వాటి విషయంలో ఆసక్తి కలిగి ఉండు నాయనా. ఇక్కడ నువ్వు ఏది నష్టపోయినా, ఏది మిస్ అయ్యానని ఫీల్ అయినా మొత్తం నీకు ఇహమందును పరమందును కూడా నేను ఏర్పాటు చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఏది మిస్ అయ్యాను అనుకున్నావో, ఏది కోల్పోయాను అనుకున్నావో, అయ్యో అందరూ ఇదంతా పొందగలిగారు, నేను నా జీవితంలో చాలా కోల్పోయాను అని నువ్వు ఫీల్ అవుతున్నావే, దేన్ని బట్టి నువ్వు కోల్పోయానని ఫీల్ అవుతున్నావో, యుక్తమైన ప్రతిదీ కూడా నిత్యత్వంలో నీకు దేవుడు ఏర్పాటు చేసే ఉంచాడు. ఇది నిజం. చిత్తమైతే ఇహమందు కూడా ఇస్తాడు. ఇక్కడ ఇవ్వకపోయినా అక్కడ మనకు శాశ్వత కాలం. ఏడిచావుగా, అందరూ పొందేశారు ఆనందాన్ని, నేను మిస్ అయ్యానని ఓ కుమిలి ఏడిచావుగా, ఇదిగో తగలబడు అంటాడు. రేపు అక్కడ ఆనందపడు, ఏమాత్రం ఆనందపడతావో అని నీకు దేవుడు అవకాశం ఇస్తాడు. ప్రతి విషయంలో యుక్తమైనది అన్నది మర్చిపోవద్దు. కాబట్టి నువ్వు నష్టపోయేది ఏమీ ఉండదు, నీవు లెక్క చూచుకొనగా నీవన్నీ కలిగే ఉంటావన్నాడు. కాబట్టి ఈ శరీర కోరికలు తీర్చుకోవడానికి, శరీరాశలు నెరవేర్చుకోవడానికి సాతాను తీసుకొచ్చి నీ ముందుంచే అవకాశాలను వినియోగించుకొని వాటి మీద వ్యామోహంతో ముందుకు సాగిపోయి సంసోనులాగా దెలీలా ఊళ్ళో తలబెట్టడం కాదు, వాటిని పక్కన పెట్టి ప్రభు కార్యాభివృద్ధి కొరకు నేను ఏ విధంగా పాటుపడాలి, సేవ చేస్తానని ఎలీషా దగ్గరకు వచ్చాడు గేహజీ. స్తోత్రం చెప్పండి అమ్మా, గట్టిగా చెప్పండి. ఏం చేస్తానని వచ్చాడు? సేవ చేస్తాను అయ్యగారు, పరిచర్య చేయాలని బోల్డంత ఆశగా ఉంది అయ్యగారు అని వచ్చాడు ఎలీషా దగ్గరికి. ఎవరైనా గెహజీ వచ్చాడు, కొద్ది రోజులు పరిచర్య చేశాడు, బాగానే ఉంది. నయమాను వచ్చిన తర్వాత వీని బుద్ధి మారిపోయింది. నయమాను వచ్చి ఆ కుష్ఠరోగం వదిలించుకొని అయ్యగారి కానుక ఇవ్వబోతే అయ్యగారు కానుక తీసుకోవాల. నాకు వద్దు, ఎవరో బేదలకి పో అన్నాడు. సరే అయ్యగారు అని వెళ్ళిపోతున్నాడు. కమ్మగా వచ్చే కానుకను కాదని తిరస్కరిస్తాడు. పిచ్చోడా మంచోడా అని వీడు రథం వెంట పరిగెత్తి గురువుగారు ఇమ్మన్నారని చెప్పి ఆ కానుక స్వీకరించి తీసుకెళ్ళి ఇంటికాడ భద్రం చేసుకొని ఏమి ఎరగనట్టు వచ్చి నిలబడతాడు. ఎలీషా భక్తుడు లోపల ఉంటాడు, మనోడేమో ఏమి ఎరగని అమాయకుడులాగా ఫేస్ పెట్టి నిలబడతాడు. అప్పుడు ఎలీషా బయటకు వచ్చి, నాయనా ఎక్కడికి పోయావు అంటాడు. ఎక్కడికి పోయాను గురువుగారు, ఇక్కడే ఉన్నాను అంటాడు. అప్పుడు ఎలీషా అన్న మాట, ఇది సమయమా అంటాడు. ఒకసారి చూడు తల్లి, 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము త్వరగా 25 చదువు. అతడు లోపలికి పోయి తన యజమానుని ముందర నిలువగా ఎలీషా వారిని చూచి, గెహజీ నీవెచ్చటి నుండి వచ్చితివని అడిగినందుకు వాడు, నీ దాసుడనైన నేను ఎచ్చటికి పోలేదనెను. అంతటి ఎలీషా వానితో, ఆ మనుష్యుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసదాసీలను సంపాదించుకున్నటకు ఇది సమయమా? అదిగో చూడండి ఎన్ని విషయాలు మాట్లాడాడో చూడండి. మళ్ళీ చదువు వచ్చినాం. ద్రవ్యమును, వస్త్రములను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను. ద్రవ్యం అంటే డబ్బండి. డబ్బును, వస్త్రాలను, ఒలీవ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసి జనములను సంపాదించుకున్నట్టు ఇది సమయమా? అసలు ఎందుకు వచ్చావు నువ్వు? అన్ని వదిలేసి వచ్చావు. ఏం వద్దు నాకు, దేవుడు చాలు, దేవుని చిత్తమే నెరవేరుస్తానని వచ్చావు.
ఇదేంద్రా మళ్ళా నీ మైండ్ ఎట్లా మారిపోయింది? సమస్తం వదిలేసి సన్యాసత్వంలోకి వచ్చినట్టుగా వచ్చి మళ్ళా నీకేంది ఈ వ్యామోహాలన్నీ మళ్ళా స్టార్ట్ అయినాయి. సమర్పణ అంటే ఏంటో అన్ని జనులను చూసి మనం ఈరోజు నేర్చుకోవాల్సిన గతి పట్టింది. వాడు తన మతాన్ని కాపాడుకోవటానికి ఈ లోక సంబంధమైన వ్యామోహాలన్నిటిని వదిలేశాడు. రాగద్వేషాలన్నీ వదిలేశాను అన్నట్లుగా ఫ్యామిలీ, కుటుంబము, కుటుంబ బాధ్యతలు, సంసారం, పిల్లలు, భార్య అన్న సెక్షనే వదిలేసి వాళ్ళ జీవితాల్ని వాళ్ళు అనుకున్న వ్యూహం నెరవేర్చడం కోసం పణంగా పెట్టారు. అంటే ఒక మతాన్ని సంరక్షించటం కోసం కొంతమంది వ్యక్తులు తమ బ్రతుకులను అలాగా, అంటే ఏ సెంటిమెంటు ఉంటే తను ముందుకెళ్ళడు, తను అనుకున్న దుర్మార్గాలు చేయలేడు, తను అనుకున్న కుట్రలు చేయలేడు. అర్థమైందా? అలాంటివి ఏవి తనకు ఉండకుండా, అసలు ఆ బంధకాల్లో పడకుండా వాటిని వదిలేశాడు. ఒకడు కాదు, అనేకులు స్త్రీలు వదిలేశారు, పురుషులు వదిలేశారు. మనం ఇలాగ సమర్పణ చేసుకొని మనం పట్టు పట్టకపోతే చివరికి ఏమీ కనపడదు మనది. కాబట్టి మనమందరం దీక్ష బోనాలి, కంకణబద్ధులం కావాలి. వీటన్నిటిని మనం విసర్జించి మనం చేయాల్సింది మనం చేయాలి అని కొన్ని సంవత్సరాలుగా వ్యూహరచన చేసి ఇప్పుడు కొంతమేర సఫలమయ్యారు. తాము అనుకున్న దాన్ని సాధించడం కోసం వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తే ఏది అన్యులు, లోకస్తులు. ఈరోజు దేవుని కొరకు మనం చేయాల్సిన త్యాగాలు అన్ని పక్కన పెట్టి దేవుణ్ణి ఎంతవరకు అవకాశం ఉంటే అంతవరకు వాడుకునే పరిస్థితి వచ్చింది. ఇది దారుణం. ఎందుకురా నువ్వు భక్తి చేయడానికి వచ్చింది? ఇహ సంబంధమైన అన్ని కుప్పేసుకోవటానికా? నిత్య జీవం కొరకా? 3 రోజుల జీవితం కొరకా? లేకపోతే నిత్యత్వం అంతా, ఇక చావు లేని అంతము లేని జీవితంలో దేవుడు అనుగ్రహించి ఆశీర్వాదం పొందడం కోసం ఎందుకు వచ్చావు నువ్వు? డబ్బుని, వస్త్రాలని, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, ఎడ్లు, దాసదాసి జనాంగం, ఎంత శరీర వ్యామోహాలు తీర్చుకోవటానికే కదా. గెహజీ, నీకు నేను ఇచ్చిన అవకాశాలు ఇలాగ వాడుకుంటున్నావా? నీ శరీర ఆశలు, నీ హృదయవాంఛలు నెరవేర్చుకోవటానికి, నీ ఐహిక విచారాలు నెరవేర్చుకోవటానికి ఇందుకా నువ్వు వాడుతున్నావు? ఇందుకోసమేనా నువ్వు వచ్చింది నా దగ్గరికి? ఇప్పుడు పరిస్థితి ఎలాగుంది, నీ నడత ఎలా ఉంది నాయనా? తప్పురా. ఈరోజు దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. పేరు ప్రఖ్యాతుల కొరకు వెంపర్లాడటం, డబ్బుకు దాసోహం అవటం, ఐహిక విచారాలు నెరవేర్చుకోవటం, ఏ కొంచెం అవకాశం దొరికినా దాన్ని డబ్బు సంపాదన కొరకు వినియోగిస్తారు. మంచిది, తపన అన్నమాట. ఏంటి? పైసలు వస్తే మంచిది, డబ్బు ఉంటే మంచిది. ఉండాలి, డబ్బు అవసరమే. కానీ ప్రతి అవకాశాన్ని డబ్బు సంపాదన కొరకే వినియోగించాలనుకుంటాడు ఒకడు. మరొకడు ఏ కొంచెం అవకాశం వచ్చినా అవకాశాన్ని లైంగిక విషయాల్లో తృప్తి కలిగించుకోవడానికి వినియోగించుకుంటాడు. కొంతమంది స్త్రీలు కావచ్చు, కొంతమంది పురుషులు కావచ్చు, ఏ అవకాశం దొరికిన అవకాశాన్ని పోనీయకూడదు, శరీర వాంఛ తీర్చుకోవాలి. ఆ అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని కొంతమంది ఎదురు చూపు. శత్రువు మీద పగ తీర్చుకోవడానికి, ఎదుటివాడి మీద ద్వేషాన్ని నెరవేర్చుకోవడానికి, పగ తీర్చుకోవడానికి అవకాశం ఎప్పుడు దొరికిద్దా అని కొంతమంది శత్రువుని దెబ్బతీసే అవకాశం కోసం కొంతమంది వెతుకుతూ ఉంటారు. ఏమండి? డబ్బు సంపాదన కొరకు అవకాశాల విషయంలో కొంతమంది, అన్ని ఇహ సంబంధమైన విచారాలే. మనుషులు వెతుకుతున్న అవకాశాలన్నీ కూడా దాదాపు ఇహ సంబంధమైనటువంటి విచారాలను నెరవేర్చుకోవడానికి, ఇహ సంబంధమైన విషయాలు తీర్చుకోవడానికి, పొందుకోవడానికి
వెతికే అవకాశాలన్నీ అయ్యాయి. నాకు సంతానం లేదు సార్, ఒక అవకాశం వచ్చింది ఫలానా దగ్గర ఈ విధమైన వైద్యం, ఈ అవకాశం అన్నా వినియోగించుకొని నేను బిడ్డల్ని పొందాలి. నాకు పైసలు లేవు సార్, ఫలానా దగ్గర అవకాశం వచ్చింది, అట్లనన్నా వెళ్ళి అవకాశాన్ని వినియోగించుకొని నేను దాన్ని పొందుకోవాలి. నాకు పెళ్లి కాలేదు సార్, ఫలానా దగ్గర అవకాశం వచ్చింది, అది వినియోగించుకొని పెళ్లి చేసుకోవాలి. ఇట్లాగా నాకు శారీరక వాంఛలు ఉన్నాయి, వెతుకుతున్నాను, ఒక వ్యక్తిని నేను ఆశపడుతున్నాను, ఎప్పుడు ఛాన్స్ దొరికిద్దా అనుభవిద్దామని ఎదురు చూస్తున్నానని కొంతమంది పురుషులు, కొంతమంది స్త్రీలు. ఏ ఏ అవకాశాల కోసం వెతుకుతున్నారు ఎక్కువ మంది? ఆఖరికి దేవుని ముందుకు వచ్చి మోకాళ్ళు వేసినా కూడా శరీర సంబంధమైన విషయాల్లో అవకాశాలు ఇవ్వు దేవా, అనుకూలత కల్పించు దేవా, ఆశ తీర్చు దేవా. ఇదే ఏడుపుగా? ఈ ఏడుపుకు సపోర్ట్ చేస్తూనే చాలామంది ఓదార్పు, కొన్నిసార్లు అవసరమే ఓదార్పు, దేవుడు నీకు సహాయం చేస్తాడు, దేవుడు నీ కృపనిస్తాడని. కానీ పొద్దస్తమానం అదే పనిలో ఓదార్పు క్రమంలోనే ఉండటం కాకుండా కర్తవ్యాన్ని బోధించాలి కదా. ఈరోజు దైవ జనాంగానే చాలా వరకు గమనిస్తూ ఉన్నాను, నా సహోదరులు మంచి పాపం భక్తిపరులు కేవలం అచ్చంగా ఓదార్పు సెక్షన్కే ఎక్కువ ప్రయారిటీ లభిస్తుందని దానికే ఎక్కువగా విలువనిచ్చి దాని మీదనే ప్రయాణం చేస్తూ ఉన్నా. మంచిది, నీకు అప్పులున్నాయా దేవుడు తీరుస్తాడు, రోగం ఉందా స్వస్థపరుస్తాడు, సమస్యలున్నాయా పోతాయి, పిల్లలు లేరా పుడతారు, ఉద్యోగం లేదా వస్తుంది, కోర్టు కేసా కొట్టేస్తారు. ఈ మాట చెప్పినప్పుడు వినేవాడికి కొంచెం ఓదార్పు కలిగిద్ది, ఆదరణ కలిగిద్ది. దేవుని వాక్యము చతుర్విధములైన పంథాలను చూపిస్తుంది. బోధించుటకును, బుద్ధి చెప్పుటకును, దిద్దుబాటు చేయుటకును, ఖండించుటకును, హెచ్చరించుటకును. దేవుని వాక్యం, అవునా? వీటితో పాటు ఆదరణ వాక్యం. హెచ్చరించాలి, ఖండించాలి, బుద్ధి చెప్పాలి, దిద్దుబాటు చేయాలి. బాయ్ తప్ప అని ఖండించాలి. వీటన్నిటితో పాటు గుండె చెదరి నలిగిపోయి ఉంటే ఓదార్చాలి, ఆదరించాలి, ధైర్యపరచాలి. అచ్చంగా అదే పందాలో వెళ్ళిపోయినందువల్ల అసలు కర్తవ్యం ఎవడికి తెలియట్లా. ప్రతి మనిషికి సమస్యలు ఉన్నాయి, ప్రతి మనిషికి శ్రమలు ఉన్నాయి, ప్రతి మనిషికి ఇబ్బందులు ఉన్నాయి. అసలు రహస్యం క్రైస్తవ సంఘం గుర్తుపట్టల. ఈరోజు కూడా చాలా వరకు నేను చూస్తున్నాను కదా, ప్రసంగ పీఠికల మీద నుండి ఏం వెదజల్లబడుతుందో నేను గమనించా. అగ్రపీఠికల మీద నుండి వినబడుతున్నదంతా కూడా ఓదార్పే, ఆదరణే. ఆదరణ అవసరమే, ఓదార్పు అవసరమే. మరి కర్తవ్యం దేవుడు రెండూ చేస్తాడండి, ఆ సంగతి పట్టించుకోవటల్లా. గాయములైతే గాయములు కడతాడు, కానీ యుద్ధం మానే అనడు. గాయములు కట్టి మరి వెన్ను తట్టి పో యుద్ధం చేయిపో అంటాడు దేవుడు. మరి యుద్ధ సంగతిని మాట్లాడట్లేదు. అచ్చంగా గాయాలు కట్టే పని అంటే గాయాలు కట్టావు 4 రోజులు, గాయం మానిపోయింది, మరి ఇంకేం కడతావు అంటే, అయినా సరే గాయం మానిపోయినా సరే కట్టు కడతానే ఉంటానంటే వెర్రితనం కదా. ఈరోజు సమయం ఏంటి, ఎలా ఉంది పరిస్థితి, మన బోధ ఏ విధంగా ఉండాలి, దేవుని వాక్యం ఏం చెబుతుంది, మనమేం మాట్లాడుతున్నాం అనే ప్రశ్నను వదిలేశారు మన సహోదరులు. అంతా ఓదార్పు, ఆదరణ. అదేంటంటే ప్రజలను అలిగిపోయి ఉన్నారు సార్, శ్రమలలో ఉన్నారు సార్. ఒక రహస్యం చెప్తా వినండి. ప్రభువుని నమ్మినటువంటి దేవుని బిడ్డలు, విశ్వాసులైన వారందరికీ భద్రతకు 2 దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. భద్రతకు 2 ఏర్పాటు చేశాడు దేవుడు. వాటిలో ఒకటి శ్రమలు, రెండవది సహవాసం. సహవాసంలోనన్నా ఉండాలి, ఒకడు భక్తిలో నిలబడి ఉండాలంటే, లేకపోతే అగచాట్లలోనన్నా ఉండాలి.
మళ్ళీ చెప్పేదా? అవసరం లేదా? శ్రమలలోనన్నా ఉండాలి, అప్పుడు సచ్చినట్టు దేవునితో అనుబంధం కలిగి ఉంటాడు అగచాట్ల దెబ్బకి. లేకపోతే పరిశుద్ధుల సహవాసంలోనన్నా ఉండాలి. ఇటు సహవాసానికి దూరమై అటు శ్రమలు కూడా లేకుండా పోతే వాడు అసలు విశ్వాసమే దిగజారిపోయి పూర్తిగా లోక సంబంధిగా శరీర సంబంధిగా మారిపోయి ఐహిక విచారాలు అనే ఊబిలో పడిపోతాడు. అందుకే మన భద్రత కొరకు దేవుడు ఏర్పాటు చేస్తే అసలు అవన్నీ ఏమీ లేని ఒక సుఖవంతమైన జీవితం వాగ్దానం చేయబడుతుంది. ఎంత ప్రమాదం అది! ఎటు పోతుంది బోధ? ఎటు పోతుంది ఉపదేశం? పిల్లలకు అర్థం కాదు. సీనియర్స్ గుర్తించండి, పెద్దలు గమనించండి, ఆత్మీయ పరిపక్వత పొందిన వాళ్ళు గుర్తించండి. సేవకులారా, విశ్వాసులారా, అందరూ వాక్యం ఓన్లీ ఆదరణే చూపించిందా? దేవుని వాక్యం ఓన్లీ ఆదరణే చూపించిందా? ఓన్లీ ఓదార్పు? నేను కూడా చెప్తా, కొన్నిసార్లు నా ఉపదేశంలో 2-3 వారాలు 4-5 వారాలకి దేవుడు ప్రేరేపిస్తే ఓదారుస్తా, ఆదరిస్తా. లేకపోతే ఉపదేశం చేసి కర్తవ్యం బోధించి తర్వాత ఎండింగ్లో ఓదార్పు కూడా నేను ప్రకటిస్తా, ఆదరణ ప్రకటిస్తా. ఆదరణ ప్రకటించడం తప్పని నేను అనట్లేదు, కానీ అచ్చంగా దాన్నే మెయిన్గా చేసి కర్తవ్యాన్ని ఉపదేశించటం మరచిపోయింది నేడు నాయకత్వం. సీనియర్స్ ఇప్పటోళ్ళు కాదు, సీనియర్స్ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి దేవుని సేవలో ఉన్న సీనియర్స్, ప్రజల చేత బాగా గుర్తింపబడ్డ సీనియర్స్, వారి నోట నుండి వెలువడుతున్న ఉపదేశం ఏంటని కనిపెడితే ఇదే ఓదార్పు, 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 ఓదార్పు. నేను కూడా అదే పంథా తీసుకోవాలా, లేకపోతే కర్తవ్యాన్ని బోధించాలా? నేను కూడా ఓదార్పు క్రమంలోకి వెళ్ళిపోతే బాగానే ఉంటుంది, కానీ అది దేవుని చిత్తం, దేవుని సంకల్పం, దేవుని ప్రత్యక్షత కాదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ముందు వాడికి ఆదరణ అవసరమైతే ఆదరణ ఇచ్చి తర్వాత కర్తవ్యాన్ని బోధిస్తాడు. కర్తవ్య నిర్వహణలో వానికి గాయాలైతే ఆదరిస్తాడు. అంతేగాని ఎల్లప్పుడూ నేను నీకు ఓదార్పునే ఇస్తా ఉంటాను అని చెప్పాల. ఓదార్పు, ఆదరణ ఎప్పుడు ఆయన ఇస్తాడు అంటే శత్రువుతో పోరాడి, అది కూడా ఎందుకు, ఏ విషయంలో? దైవిక విషయాలలో నువ్వు వాడిని ఎదిరించి పోరాడి గాయాల పాలైతే అప్పుడు ఆయన దగ్గర చేర్చుకొని, గాయపడ్డావా, కొద్దిగా దెబ్బలు తగిలినాయి, పర్వాలేదు, నేను గాయాలు కడతాలే, కానీ మళ్ళీ పోయి యుద్ధం చేయి అని గాయాలు మాన్పి యుద్ధానికి దించుతాడు తప్ప పొర్రపాటును కూడా యుద్ధం వద్దులే మానేసే బొబ్బో, నేను నిన్ను ఓదార్చువాడను, నేను మిమ్మల్ని ఆదరించువాడను. ఒకని తల్లి వాడిని ఆదరించినట్టు నిన్నెప్పుడు నా ఒళ్ళోనే బబ్బో పెట్టి ఆదరించేదను. నిశ్చయముగా నిన్ను నా ఒళ్ళోనే ఉంచి దీవించేదను, ఆశీర్వదించేదను. ఏమండి, నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే, నిన్ను నా ఒళ్ళోనే బొబ్బో పెట్టి స్వస్థపరిచేదను. ఇక్కడే బబ్బుకో, నీ బతుకంతా బబ్బుకో. ఇదా చెప్పింది? విధి నిర్వహణలో అవసరమైతే ఆహుతైపోవడానికి ఇష్టపడిన ఆయనాన్ని పిలిచింది వాక్యం. నేను నీకు అప్పగించిన బాధ్యత, స్తోత్రం చెప్పండి ఒకసారి, నేను నీకు అప్పగించిన బాధ్యత నెరవేర్చే విషయంలో అవసరమైతే, ఇందాక చిన్నోడు చెప్పాడు, ఫ్యామిలీ అలాగ సువార్త పరిచర్యలో ఆహుతైపోయింది అని, అలా భూస్థాపితం చేయబడింది అని. ఈరోజు నీకే నొప్పి ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ ఇబ్బంది ఉండదు, ఏ సమస్య ఉండదు, అన్నీ తీసేస్తాడని ఆయింట్మెంట్ పోస్తున్నాం కదా. మరి వీళ్ళు హతసాక్షులు ఎట్టవుతారండి? వీళ్ళు హతసాక్షులు అవుతారా? అందరూ ఆయింట్మెంటే పోస్తూ ఉన్నారు, మరి హతసాక్షులు ఎట్టవుతారు వాళ్ళు?
సంఘం ఎలాగుండాలని చెప్పాడు వాక్యంలో? అనేక హింసలు పొందిన మీదట, అనేక శ్రమలు పొందిన మీదట మనము పరలోకంలో ప్రవేశించి దేవుని రాజ్యంలో చేరుతాం, దేవుని దగ్గర చేరుతాం అని అపోస్తలులు బోధించారు. దేవుని కోసం శక్యమైతే, అవసరమైతే, ప్రభు చిత్తమైతే నిలువున ప్రాణములు అర్పించడానికి కూడా సిద్ధమవ్వాలి. మనం ఆ విధంగా మనం సిద్ధమవ్వాలి. మన కర్తవ్యాన్ని గుర్తుపట్టాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం మనం పాటుపడాలి. వాళ్లకు సత్యం బోధించాలి. పరమత దూషణ చేయకుండా, మత విద్వేషాలు రెచ్చగొట్టకుండా, అందరూ ఆలోచించే విధంగా సువార్త చేయాలి. దేవుని ప్రేమను చూపాలి, మాదిరి చూపాలి, సాక్ష్యం చూపాలి. ప్రతి ఒక్కరు కూడా ఇది నా కర్తవ్యం, ఇది నా బాధ్యత అని తీసుకొని ఆత్మలను సాతాను బంధకాల్లోంచి బయటికి తీసుకొని రావాలి. దానికోసం అది ఒక మహాయజ్ఞం. ఆ యజ్ఞాన్ని నెరవేర్చడం కోసం అవసరమైతే అపోస్తులలాగా హతసాక్షులంగా చావటానికి కూడా సిద్ధం అవ్వాలి. అన్న ఉపదేశం నా చెవులకు వినబడిద్దేమని వెతుకుతున్నా. ఇల్లే ఏమీ లేదు, అంతా ఇదే, అంతా ఇదే, అంతా ఓదార్పే. ఓహో, వాక్యం అంతా ఇదే కాబోలని అందరూ అదే ఫీల్ అవుతున్నారు. వాక్యం అది కాదు. వాక్యము బోధ చేస్తుంది, అంటే నేర్పిస్తుంది, హెచ్చరిస్తుంది, అంటే ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి చెప్తుంది, ఇట్లా వస్తుంది. ఖండిస్తుంది, నీలో లోటుపాట్లు, లోపాలు, తప్పులు, పొరపాటు జరిగితే ఖండిస్తుంది, బుద్ధి చెబుతుంది. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో, ఏది చేయాలో, ఏది చేయకూడదో బుద్ధి చెబుతుంది. హెచ్చరించుటకును, బోధించుటకును, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును. దేవుని వాక్యము పని చేయాలి. అన్నీ పక్కన పెట్టి ఓదార్పు, 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 ఓదార్పు మీద ప్రయాణం చేసి అదేంది అంటే అదంతే సార్, అది చేస్తేనే ప్రజలు ఎక్కువగా స్పందిస్తారు, అది చేస్తేనే ప్రజలు అట్రాక్ట్ అవుతారు, అది చేస్తేనే ప్రజల ఆదరణ పొంది పిచ్చ పిచ్చగా మనం అంటే పడి చేస్తారు. అలాంటి ఆ విధమైన వాటి కోసం మనల్ని వెంబడించే వాళ్ళంతా యేసును వెంబడించే అనేక మందితో సమానం. యేసయ్య బోధ చేసినప్పుడు అనేక మంది యేసును వెంబడించారు. వాళ్ళని గురించి ప్రభు అన్న మాట ఏమిటో తెలుసా? మీరు నా కోసం కాదు, నేను ఇచ్చే రొట్టె ముక్కల కోసం మీరు నన్ను వెంబడిస్తున్నారు అన్నాడు. దీవెనలని, ఆశీర్వాదాలని, ఓదార్పులని, ఆదరణలని మనం చేసే ఉపదేశ ఫలితం ఏంటో తెలుసా? రొట్టె ముక్కల కొరకు వెంపర్లాడే సరుకు తయారవుతుంది, కానీ తనకున్న 5 రొట్టెలు 2 చేపలు ప్రభువా అనేకులకు పెట్టు అని ఇచ్చే పిల్లలు తయారు కావటం లేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదిగో ప్రభా, సమస్తము విసర్జించి మాకు కలిగిన సమస్తము విడిచిపెట్టి ఇదిగో నిన్ను వెంబడించి మన పేతురులు తయారు గారు. ఏమన్నా అర్థమవుతుందని నేను చెప్పేది? ఎంతమందికి అర్థమవుతుందో? పేతురులు తయారు గారు. వల, దోణెలు, చేపలు అన్నీ వదిలేసి ఆయన వెంటబడి నడుచుకుంటా వెళ్ళిపోయిన సీమోను, యోహాను, యాకోబులు తయారుగా విస్తారంగా ఆయన వెళుతున్నప్పుడు బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. గుర్తుపట్టాలి. అయితే ఏమన్నాడో తెలుసా? వాక్యం చదువుతూ 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 ఫైనల్కి వచ్చేటప్పటికి విస్తారముగా బహుజన సమూహములు ఆయనను వెంబడించెను అని అనేక వచనాలు చెబుతూ ఒకసారి ఆయన పలికిన మాటకు అనేకులు ఆయనను విడిచి వేరైరి అన్నాడు. ఆహా, ఇతడు పలికిన మాట బహు కఠినమైనది కదా. నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు అని యేసు ప్రభు పలికిన మాటలు మరి ఏం కఠినం అనిపించిందో, ఏం వింతో నాకు అర్థం కాదు. అనేకులు ఆయనను వెంబడించుట మాని వేరైపోయిరి.
వేల సమూహం ఆయన ఫాలో అయ్యారు. చూసే వాళ్ళకి ఏముంటుందో తెలుసా? అబ్బో, నజరేయుడగు యేసుకు ఎంతమంది శిష్య బృందం తయారైంది, ఎంత పెద్ద గుంపు అని ఇతరులు అనుకుంటారు. కానీ అందులో అసలు సరుకు ఎంతో యేసుకు తెలుసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయనే అన్నాడు, మీరు నన్ను బట్టి కాదు, మీరు నా రొట్టె ముక్కల కోసం వెంబడిస్తున్నారు అన్నాడు. నిజమే జరిగింది, అదంతే అయింది. అప్పటిదాకా రొట్టెలు మనకి ఆహారం సమృద్ధిగా లభిస్తుందని ఎటుపోతే అటు మంచి ప్రసంగాలు దొరుకుతున్నాయి, మంచిగా రొట్టెలు దొరుకుతున్నాయని వెంబడించి చివరికి నేను ఈ రొట్టెలు కాదురా, నేనే రొట్టె, నన్ను తినువాడు నా మూలంగా జీవించునని, నేనే నా శరీరము నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం అనేసరికి ఇంకా మనకేం పెట్టాడు కాబోలు, ఇక ఆయన ఆడ పీక్కు తింటాం మనం అని అనుకున్నారో ఏమో వాళ్ళ పిచ్చి బుర్రలు. అన్నీ విన్నట్టే ఉన్నారు. ఆయనతో పాటు ఆహా జన సమూహములు ఆయన చేసిన కార్యమును చూచి విభ్రాంతి నొంది దేవుని మహిమ పరిచిరి. బహుజన సమూహములు ఆయనను కొనియాడుచు ఆయనను మహిమ పరిచిరి. మరి ఏమైపోయిరి? చివరికి వచ్చేటప్పటికి ఎందరూ నిలిచిరి? 12 మంది నిలిచిరి. 12 మందిలో ఒకడు ఆయనను అప్పగించిన యూదా. 11 నిలిచిరి. ఆ 11 ముగ్గురు ఇంకా సమీపముగా నిలిచిరి. చివరికి సిలువ మీదకి వెళ్ళినప్పుడు ఒక్కడే నిలిచాడు, యోహాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంచెం నా మాట మీకు కఠినం అనిపించినా మన కర్తవ్యాన్ని, మిగిలిన వాళ్ళు ఎంతమంది అయితే ఏర్పాట్లో ఉన్నారో వాళ్ళకే ఈ మాటలు అందుతాయి. ఎంతమంది నిజంగా దేవుని చేత పిలుపందుకొని ఆయన శిష్య బృందంలో సభ్యులుగా ఎంతమందిని చేర్చుకున్నాడో వాళ్ళకే ఈ అందేటట్టు చేస్తాడు. ఇప్పుడు కాదు, నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసును వెంబడించినటువంటి వాళ్ళలో ఎక్కువ మంది రొట్టెల కోసం వెంబడించిన వాళ్ళు ఉన్నారని యేసయ్యే చెప్పాడు. మరి యేసు కోసం సమస్తం విసర్జించి వెంబడించే వాళ్ళని మరి ఎవరి వల్ల పని జరిగిద్ది? ఈరోజు అచ్చంగా మట్టి గోడ మీద గచ్చుపూత పూసినట్టు వాళ్ళ బ్రతుకుల్లో మార్పును మనం ఆశించకుండా, వాళ్లకు కర్తవ్యం బోధించకుండా, దేవుని చిత్తం నెరవేర్చడం కోసం అవసరమైతే హతసాక్షులుగా కూడా మనం మారిపోవాలి. ఆ విధంగా మనం తయారు కావాలి. శ్రమలకు భయపడుట కాదు, శ్రమల కొలిములోకి వెళ్ళి నిలువున కాలిపోవటానికి మనం సిద్ధపడాలి అనే విధంగా బిడ్డలే తయారు చేయకపోతే వారు అపోస్తుల వలె ఎలా తయారవుతారు? మట్టి గోడ మీద గచ్చుపోత పూసినట్టు ఆయింట్మెంట్ పూసి ఓదార్పు 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 చేస్తే, అరే వాక్యమంతా ఇదే కాబోలు, అంతా ఉన్నదంతా ఇదే కాబోలని రొట్టెలు అందనప్పుడు సర్దుకునే డమ్మీ సరుకు తయారైంది. అర్థమైందా? అది కాదు, అది ఒక భాగం. ప్రయాసపడి దేవుని కార్యాల కొరకు ఆసక్తి కలిగి దాన్ని నెరవేర్చే నేపథ్యంలో గాయాలైన బిడ్డలకు ఓదార్పు. సాతాను చేతుల్లో బందీలైపోయి మూలుగుతూ అల్లలాడిపోతూ ప్రయాసపడుతూ ఆదరణ లేక ఉన్న బిడ్డలు ప్రభువులోకి వచ్చినటువంటి వాళ్ళ ఆదరణ కొరకు ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగిస్తానని అన్నిటిలో ఒక మాటగా వాడాడు. కానీ పద్దాకలు అదే మాట్లాడాలి ఆయన. నా పేరిట మిమ్మల్ని చెరసాలకు తీసుకెళ్తారు, మీకు శిక్షలు విధిస్తారు, మీలో అనేకుల్ని చంపించేదరు అని కూడా ఆయన చెప్పాడు. ఇప్పుడు ఈ విధంగా మీరు సిద్ధపడాలి అంటే చాలా వరకు సర్దుకుంటారు యేసుని వెంబడించడం. ఎంతమందికి అర్థమైందో ఏమో. కానీ నన్ను వెంబడించేటువంటి బిడ్డలు, నా ద్వారా ప్రభువుని వెంబడిస్తున్నటువంటి సోదరీ సోదరులందరికీ, లైవ్లో ఉన్నోళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్నోళ్ళు కావచ్చు, అందరికీ పరిశుద్ధాత్మ మూలంగా నేను నేర్పింది, ఇప్పటికీ నేర్పుతుంది, ఇంకా నేర్పించబోతుంది కూడా ఏమిటంటే, దేవుని యొద్ద నుండి పొందుకొనుటయే కాదు, దేవుని కొరకు మన ప్రాణముతో సహా అప్పగించుటకు మనము సిద్ధపడి ఉండాలి.
సుఖభోగముల కొరకు కాదు, దేవుని కొరకు కష్టాలు పడటానికి, అవమానాలు పడటానికి, నిందలు పడటానికి, తన్నులు తినటానికి, నష్టపోవటానికి, కష్టాలు పడటానికి మన మనస్సును మనం సిద్ధపరచుకోవాలి. కోల్పోవటానికి ద్రవ్యమును, వస్త్రములను, ఒలివ తోటలు, ద్రాక్ష తోటలు, గొర్రెలు, పశువులు, ఎడ్లు, దాసదాసీలు సంపాదించుకున్నట్టుకు ఇది సమయమా? మట్టి గోడ మీద గచ్చుపూత పూస్తారా? ఇది సమయమా? ఓకే, నూతనంగా వచ్చే బిడ్డలకు ఆదరణ కొరకు ఒక 2 మాటలు నువ్వు మాట్లాడినా కర్తవ్యం బోధించాలి కదా, సత్యం చెప్పాలి కదా. కాబట్టి అందరికీ చెప్తున్నా, దయచేసి నన్ను చిన్నోడు అనుకోకండి. నేను వయసులో చిన్నవాడినే కావచ్చు గాక, కానీ దేవుని పరిశుద్ధాత్మ ఆయన చిన్నోడు కాదు, ఆయన చిన్నోడు కాదుగా. ఆయన ఆది అంతములు లేని కాలము, అనాది కాలం మొదలుకొని ఉన్నవాడు. ఆయన ఇచ్చిన వాక్యాన్ని ఎరిగి ఆయన అభిషేకం పొంది మాట్లాడుతున్న మాటలు ఇవి. కాబట్టి అందరూ కూడా దయచేసి గమనించండి. మళ్ళీ దీన్ని బట్టి నన్నేదో మీరు ఏదో ఎక్కడో చూడమని చెప్పట్లా. నేను బలహీనుడైన సామాన్య మానవుడనే కానీ నా నోట ఈ మాటలు పెట్టిన దేవుడు అనాది నుండి ఉన్నవాడు గనుక ఆయనను మహిమపరిచి ఇప్పుడు నేను చెప్పే విషయాలు కొంచెం మనస్కరించండి. నేను చెప్తున్నా పద్దాకల తాయిలాలు కాదు. యేసు కొరకు మా సమస్తము విసర్జించి మా సమస్తము కోల్పోతిమి అన్నట్లుగా. ఏలియా పిలిచినప్పుడు ఎలీషా వచ్చాడు. ఎడ్లు 11 అరకల చేత దుక్కి దున్నిస్తూ 12వ అరక తాను దున్నుతూ ఉన్న టైం. అంటే 11 మంది దాసుల చేత పని చేపిస్తున్న ఒక అధికారిగా, ఒక యజమానుడుగా ఉన్న ఎలీషా దేవుడిని పిలుపు అందుకొని మొత్తం వదిలేసి తను ఏ ఎడ్లతో అయితే వ్యవసాయం చేస్తున్నాడో వాటినే వధించి వండించి అక్కడ ఉన్న వాళ్లకు ఆహారం పెట్టి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఏలియాని వెంబడిస్తూ ఉంటే ఫైనల్లో ఇక ఏలియా ఆరోహణం అయిపోతుంది. ఆయన నీ కోసం ఏం చేయమంటావు, కోరుకో, నీకేం కావాలో అది చేస్తానంటే వెండి అడగల, బంగారం అడగల, వస్త్రాలు అడగల, దాసదాసి జనాంగం అడగల, ద్రాక్ష తోటలు అడగల, ఒలివ తోటలు అడగల, ద్రవ్యం అడగల. నీవు పొందిన ఆత్మాభిషేకము నేను కూడా పొందునట్లు నాకు అనుగ్రహించు అని కోరాడు. 2 అంతలుగా నా మీదికి వచ్చినట్లు దయచేయుమని వేడుకున్నాడు. అది ఎలీషా పనితనం. అయితే గెహజీ వ్యవహారం ఏంటి? భక్తిని ఉపయోగించుకొని దేవుణ్ణి వాడుకొని 4 కాసులు వెనకేసుకుందాం, జాగ్రత్త పడ. ఇది గెహజీ తత్వం. పౌలు, పేతురు, యోహాను, యాకోబు, అపోస్తలులందరి విషయంలో పౌలు ఏమన్నాడో తెలుసా? నేటి వరకు నిలవరమైన నివాసము లేక అద్దె ఇంట ఉంటున్నాను అన్నాడు. నిలవరమైన నివాసం లేదు. ఒక్కోసారి అన్నాహారాలు అందలేదు, ఒక్కోసారి వస్త్రము సిగ్గుగప్పుకోవడానికి బట్టలేని రోజును గడిపాడు. ఇలాంటి అనుభవం మనం అవసరమైతే పొందాల్సి ఉంటుంది. అంటే ఒక్కడు కూడా మిగలడు. నీకు దేవుడు అన్నీ ఇస్తాడు అన్నది నిజమే కావచ్చు. అవసరమైతే ఉన్నవన్నీ తీసేస్తాడు అన్నది కూడా వాస్తవమేనని బోధించటం మానకూడదు, అది విశ్వసించటం మానకూడదు. మనం ఒక దశలో ఏమన్నాడు? ఏమీ కొదవలేక అన్ని సమృద్ధిగా కలిగి తృప్తిగా ఉన్నానన్నాడు పౌలు. అదే పౌలు ఏమన్నాడు? దిగంబరత్వంతోనూ, చలితోనూ, ఆకలి దప్పులతోనూ కూడా ఉన్నానన్నాడు. 2 ఉన్నాయి సార్. దేవుని సేవించే ప్రతి భక్తుడు ఇది గుర్తుపెట్టుకోవాలి. దేవుని రాకడ సమీపమైంది, అన్నిటి అంతము సమీపమైంది, ఇంకెక్కువ కాలం లేదు.
ఈ లోపు మనం ఉజ్జీవింపబడాలి, మన కర్తవ్యం గుర్తుపట్టాలి, మనం కృషి చేయాలి, దేవుని కొరకు మనం మన బాధ్యతలు గుర్తుపట్టి పని చేయాలి, దేవాసక్తి కలిగి ఉండాలి. ప్రతి అవకాశం గుర్తుపెట్టుకో, పాయింట్కి వస్తున్నాను. ప్రతి అవకాశమును వినియోగించుకొని దేవుని చిత్తమును నెరవేర్చే దిశగా ఇప్పుడు మనం అడుగులు వేయకపోతే రాబోతున్న దినాలలో శత్రువు పూర్తిగా మన నోరు మూసి మనల్ని కట్టడి చేసి నిర్బంధించే అవకాశం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలా ప్రమాదకరమైన రోజులు రాబోతున్నాయి. దయచేసి అందరూ ఈ విషయాన్ని గుర్తుపట్టి ఫస్ట్ ప్రార్థన చేయండి, శత్రు వ్యూహాలన్నీ నాశనం అయిపోవాలని. శత్రువు పన్నుతున్న కుట్రలు ఎంత తెలివిగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారంటే, ఒక పల్లెటూరు ఉందనుకో, ఆ పల్లెటూరులో ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తులు ఉంటారు కదా. యేసు ప్రభువుని నమ్మిన వ్యక్తులు ఆ ఊర్లో మెజారిటీ ఉన్నారని, ఎక్కువ మంది ఉన్నారనుకో. యేసు ప్రభుని ఎరగని కమ్యూనిటీస్లో, అంటే ఎరగని కులాలలో వీళ్లకు ఈక్వల్గా ఉన్న కులం ఏదైతే ఎక్కువ మంది ఉన్నారో, వింటున్నారా? ఎంతమంది ఉన్నారు లైన్లో? ఒకసారి చేయొద్దండి. శత్రువు పేరు చెప్పట్లేదు కానీ వ్యూహం చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మీకు అర్థమైపోయింది, మీరంత ఆఫ్ మైండ్లో ఏం కాదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో ఎస్సీ క్యాడర్కి చెందినటువంటి ఓట్లు లేకపోతే వ్యక్తులు ఊరు మొత్తం కలిపి 3,000 ఓట్లు అనుకుంటే, లేకపోతే ఊరు మొత్తం కలిపి 2,000 ఓట్లు అనుకుంటే, ఎస్సీ క్యాడర్కి చెందిన వాళ్ళ ఓట్లు 800 ఓట్లు ఉన్నాయి అనుకో. 2,000లో 800 ఓట్లు. ఇప్పుడు మిగిలిన కులాలన్నీ కలిపి వాళ్ళు ఒక సంఖ్య ఉన్నారు. ఇప్పుడు ఈ 800 వ్యక్తులు దేవుణ్ణి, యేసు ప్రభువుని అంగీకరించిన వ్యక్తులు. మిగిలిన 1,200 మంది వేరే మతంలో ఉన్నటువంటి వాళ్ళు అనుకుందాం. ఇప్పుడు వీళ్ళని అణచివేయాలి అంటే, వీళ్ళ ద్వారా ఆ ఊళ్ళోకి సువార్త రాకుండా చేయాలన్నా, వీళ్లను కూడా వాళ్ళ భక్తి క్రమంగా చేసుకోకుండా త్రొక్కాలన్నా మనకి ఈ ఊరి బలం కావాలి. వాళ్ళ వ్యూహం చెప్తున్నాను. ఊరి బలం కావాలంటే ఊళ్ళో అందరూ కలిసి రాకపోవచ్చు. వీళ్ళంతా సమూహం ఉన్న కులం ఏది అని వెతుక్కుంటున్నారు. 800 మంది ఎస్సీలు ఉన్నారు కదా. ఒకవేళ 800 మంది ఓసీలలో ఉన్నారనుకో ఊళ్ళో, అర్థమవుతుందా? మొత్తం వ్యక్తులు 2,000. 2,000లో ఎస్సీ క్యాడర్కి చెందిన వాళ్ళు 800. ఇక బీసీకి చెందిన వాళ్ళు కొంతమంది ఉంటే, ఓసీలు ఒక 800 మంది ఉన్నారనుకో. ఆ ఓసీ క్యాడర్ని టార్గెట్ చేసుకుంటున్నారు. వాళ్ళలోకి క్రైస్తవ్యానికి వ్యతిరేకమైన విషయాలను తీసుకెళ్ళి, ఒకవేళ వీళ్ళని గట్టిగా ఎదుర్కొంటే వీళ్ళంతా తిరగబడితే వీళ్ళని వాళ్ళ మీద కూసిగొలిపి, ఏది కులాన్ని అడ్డం పెట్టి, మతాన్ని అడ్డం పెట్టి, వీళ్ళని వాళ్ళ మీద కూసిగొలిపి వాళ్ళని అణగద్రొక్కటానికి కుట్ర జరుగుతుంది. ఈ సంగతి చాలామందికి తెలియదు. నేను ఇంత క్లియర్గా చెప్పాను, కష్టపడి 2-3 సార్లు మరీ చెప్పా. ఎందుకు ఇలాగా అంటే 2 కార్యాల కోసం చెప్తున్నా. మతాన్ని ఎందుకు హైలైట్ చేయటం, మతాన్ని ఎందుకు వ్యాపింప చేయటం అంటే, మొట్టమొదట వారి పార్టీ బలాన్ని పెంచుకోవడానికి. అనేక ప్రాంతాల్లో తమ పార్టీకి సపోర్ట్ దొరికింది, అవకాశాలు దొరికినాయి. ఇప్పుడు ఎక్కడైతే వాళ్ళ పార్టీ బలహీనంగా ఉందో అక్కడ ఆ పార్టీని జొప్పించాలంటే మతమే మార్గం, ఇంకా వేరే మార్గమే లేదు. కాబట్టి ఒకటి, అధికార బలం ఆ ప్రాంతాల్లో కూడా చేజిక్కించుకోవడానికి. నెంబర్ 1, యేసుక్రీస్తు సువార్తను అడ్డగించడానికి. అర్థమైందా?
సువార్త వ్యాప్తిని అరికట్టడానికి దాని మీద వ్యతిరేకతను బోధించి తమ పార్టీ బలం పెంచుకోవటానికి. ఎంతమందికి అర్థమైంది? మీకు అర్థం కాలేదా? చేతులు ఎత్తరే. అర్థమైందా? చాలా సంతోషం. మీకు తెలియదు ఇది జరుగుతుందని. ఇప్పుడు 800 మంది ఎస్సీలు ఉంటే 800 మంది ఓసీలు ఉన్నారు. లేదు, ఓసీలు లేరు, బీసీలు ఉన్నారు. ఒక కులం ఉంది, వాళ్ళు 800 మంది ఉన్నారు. వాళ్ళలోకి ఎంటర్ అవుతున్నారు. వాళ్ళలోకి ఎంటర్ అయ్యి వాళ్ళు ఊళ్ళోకి వచ్చి దేవుని పని చేయకుండా వీళ్ళని, ఇందులో ఉన్న యూత్, ఏది టీనేజర్స్ ఉన్నారు కదా, వాళ్ళని అట్రాక్ట్ చేసి వీళ్ళు ఊళ్ళోకి వచ్చి దేవుని పని చేయకుండా వాళ్ళని అడ్డగించేటట్టు వీళ్ళకి ట్రైన్ అప్ చేస్తున్నారు. చాలా వ్యూహాత్మకంగా, తెలివిగా, ప్రత్యేకంగా కొన్ని కోర్సులు ఏర్పాటు చేసి అలా ఆశ కలిగిన వాళ్ళందరినీ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి, అలా ఆశ కలిగిన యువకులందరినీ ఒక ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చి, కొన్ని వీడియోస్ చూపించి, కొన్ని సంగతులు బోధించి, మనం జాగ్రత్త పడకపోతే, మనం మన మతాన్ని రక్షించుకోకపోతే మనం చాలా నష్టపోయే అవకాశం ఉంది. టోటల్గా భారతదేశం దాని పాత ముఖ చిత్రమే కోల్పోయే అవకాశం ఉంది. కుట్ర జరుగుతుంది, యువత మేలుకో అని రేపి వదులుతా ఉన్నారు. దానికోసం స్థానికంగాను ప్రత్యక్షంగా కొన్ని ముఖాలు కనపడుతుంటే, పరోక్షంగా కొన్ని తలకాయలు, పెద్ద తలకాయలు కనపడుతున్న ఈ ముఖాలకు వెన్నుదన్నుగా ఉండి రోజు వాళ్ళకి ఇదే పని, క్రైస్తవ్యం మీద బురద జల్లటమే పని, అదే పని. ఇలా బహుముఖ వ్యూహంతో కుట్రబన్ని చాలా ప్రాంతాలు చేజిక్కించుకుంటూ వచ్చిన ఒక మతోన్మాద సంస్థ, ఒక మతోన్మాద పార్టీ ఏదైతే ఉందో అది ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను తన బలాన్ని పెంచుకోవటానికి పనిచేస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు ఇది జరుగుతుంటే మనం ఏం చేయాలి? మొట్టమొదట ఈ వ్యూహాలన్నీ చిత్తుచిత్తగున్నట్లు మొట్టమొదట ప్రార్థన చేయాలి. సమస్యను గుర్తుపట్టి ప్రార్థన చేయాలి. దేవా, వారికి తెలియకుండానే ప్రజలను పాడు చేస్తున్నారు. సత్య సువార్త వ్యాపిస్తే ఆత్మలు నరకం నుంచి కాపాడబడతాయి. జీవితాలు, మనుషుల జీవితాల్లో నైతిక విలువలు పెరుగుతాయి. పనిగట్టుకొని సువార్త వ్యాప్తిని అడ్డగించి ఆత్మలను నరకానికి ఈడ్చుకెళ్తున్నాడు సాతాను. సమాజంలో నైతికత కోల్పోయేటట్టు కుట్ర పన్నుతున్నాడు. దేవా, వాడి ఎత్తుగడలు, కుయుక్తులు, కుట్రలు నాశనమగునుగాక అని ప్రార్థన చేయాలి. క్రీస్తు సువార్తకు వ్యతిరేకంగా వ్యూహం బన్ని పనిచేసిన ఏ వ్యక్తి, ఏ పార్టీ నిలవలేదు. సువార్త వ్యాప్తి ఆగలేదు, అది సాగుతానే ఉంది. నిర్మూలిద్దాం అనుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు. కాబట్టి సాతాను వాళ్ళను రేపి చేస్తున్న ఈ కుట్రంతా నిర్వీర్యమగునట్లు మొదట ప్రార్థన చేయాలి. అయ్యా, అన్నా నాకు అప్పులు ఉన్నాయి, అన్నా నాకు జబ్బు ఉంది, అన్నా నాకు పిల్లలు లేరు, అన్నా నాకు కోర్టు సమస్యలు ఉన్నాయి, అన్నా నేను ఇల్లు కట్టుకుంటున్నాను, అన్నా నాకు లోన్ రావాలి, అన్నా అమ్మాయికి పెళ్లి కావాలి, అన్నా అబ్బాయికి పెళ్లి కావాలి. నీ సమస్యలన్నీ నాకు తెలుసు, నీకు నమస్కారం. నాకు తెలుసు, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ నాకు తెలుసు. కానీ అసలు తాళం ఎక్కడుందో దాన్ని తెలుసుకోవటల్లా. మొదట ఆయన నీతిని, రాజ్యమును వెతకండి, పిదప అన్నీ మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఆ ఒక్కటి అర్థమైతే ఇక నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులకు భయపడవు, దిగులు పడవు, కృంగిపోవు, కుమిలిపోవు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా దేవాసక్తి ఉంటే, నిజంగా దేవుడు అర్థమైతే నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు అసలు సమస్యలే కావు, అవన్నీ నీకు దీవెనలు. ఏం కొడతారులే, వద్దులే, ఎందుకు? జాగ్రత్త. అవన్నీ నీకు దీవెనలు, నీకే అర్థమైంది భవిష్యత్తులో. అసలు వాటి మీద కాదు దృష్టి పెట్టాల్సింది. వాటి మీద నీ దృష్టి మళ్ళిందంటే నువ్వు పిల్లవాడివని అర్థం, పిల్లవని అర్థం, చిన్న పిల్లవని అర్థం. నువ్వు ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తివైతే వచ్చిందా ముసిముసి నవ్వులు నవ్వుతావు దాన్ని చూసి.
సమస్యను చూసి ఏం చేస్తావు? ముసి ముసి నవ్వులు నవ్వుతావు. యేసయ్యా ఏంది అనుమతించావా, అదేలే అని. ఇప్పుడు ఎన్ని రప్పించినా తీర్చుకునేది నేనేం కాదు, మోసేది నేనేం కాదు, నువ్వేగా మోయాల్సింది. ఈ సమస్య రప్పించావు, నేను మోసేది. నన్నే నీ సంకన పెట్టుకున్నావు, ఇక నానెత్తిన బరువు పెడితే అది మోయాల్సింది కూడా నువ్వే. రప్పించుకో ఎన్నైనా, మోసేది నువ్వే కదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని నవ్వుకుంటావు ఎన్నొచ్చినా. తప్పించి బెంబేలెత్తిపోయి అదురుకొని కుమిలిపోయి గందరగోళం అయిపోవు. అలా అవుతున్నావంటే నువ్వు ఇంకా అసలు ఎదగల. యేసు నీకు అర్థం కాల. యేసు నీకు అర్థమైతే నువ్వు ఎదిగిన వ్యక్తివైతే నిన్ను చుట్టుముట్టే వాటన్నిటి విషయంలో నీకు చింత ఉండదు. కానీ ప్రభు కార్యాభివృద్ధిని గూర్చిన ఆశ, ఆ అవకాశాల కొరకు ఎదురు చూపు ఉంటుంది నీ మనస్సులో. ఇది టైము. అది ఉంటుంది నీ దగ్గర. ఈరోజు మనం ఆలోచన చేసి ఇంకొక అడుగు ముందుకేద్దాం. మీ ప్రాంతాల కొరకు, మీ పట్టణాలు, మీ ప్రదేశాలు, మీ పల్లెలు, మీ గ్రామాల కొరకు నీ కన్నీళ్లు ఉండాలి దేవుని ముందు. దేవా, దుష్టుని రానివ్వద్దు నాయన, వాడి ఆగడాలు సాగనివ్వద్దు, వాడి కుట్రలు కుతంత్రాలు నాశనం అవ్వాలి. యేసు నామములో నీకు వ్యతిరేకంగా పడగెత్తిన ప్రతి సర్పం యొక్క తల యేసు నామములో చెదగదొక్కబడును గాక. ప్రార్థనే మన ప్రబల ఆయుధం, బలమైన ఆయుధం ప్రార్థన. రెండవది, శత్రువు వచ్చి ఏదో చేసేద్దామని వ్యూహరచన చేసుకుని వాడు తేరుకొని పని చేసేసరికే హెబ్రీ స్త్రీలాగా చురుకుగా ఉండి మనం పోయి వాళ్ళ పిల్లల్ని చంపుదామనేసరికి వారు ప్రసవించి ఉన్నారన్నట్టుగా నువ్వు చేయాల్సిన పని చేసే ఉండాలి తమ్ముడా, చేసే ఉండాలి చెల్లెమ్మ. ఓయ్ వింటున్నావా? నిద్రముఖం వేసుకొని నిద్రపోతున్నావా? నిద్రించుచున్న నీవు మృతులలో నుండి మేల్కొను అంటున్నాడు దేవుడు. నాకు ఆ సమస్య ఉంది, నాకు ఈ సమస్య ఉంది. అడుగుతారా మీరెవరన్నా? అడుగుతారా? అసలు సమస్య ఏది? మన సమస్య సాతాను వ్యూహాల వినాశనం, ఆత్మల రక్షణ కార్యం జరుగుట, దాన్ని నెరవేర్చుట మనకు ముఖ్యాంశమై ఉన్నది. అది నెరవేరకపోతే అది మనకు పెద్ద సమస్య. భక్తి జీవితంలో దిగజారిపోతే అది సమస్య. మన వల్ల అంతకుముందు కుప్పలు తెప్పలుగా ఆత్మలు రక్షించబడ్డాయి. ఆ రక్షణ కార్యం ఆగిపోతే అది నువ్వు ఏడవలసిన సమస్య, గుండెలు బాదుకోవలసిన సమస్య. ఒక భక్తుడు ఇలా ప్రార్థించాడు, దేవా దేని కొరకు నా కళ్ళ నుండి కన్నీళ్లు రావాలో దాని కొరకే నా కన్నీళ్లు రానిమ్ము అన్నాడు. దేని కొరకు నా గుండె బద్దలు కావాలో దాని కొరకే నా గుండె బద్దలగునట్లు చెయ్యి ప్రభువా, వ్యర్థమైన వాటి కోసం కాదయ్యా. దేని కొరకు నా చేతులు పని చేయాలో అది నెరవేర్చడానికి సహాయము చేయి. దేని కొరకు నా కాళ్ళు పరిగెత్తాలో దాని కొరకు నా కాళ్ళు పరిగెత్తున్నట్లు చెయ్యి. దేని కొరకు నేను నోరు తెరవాలో దాని కొరకే నేను నోరు తెరుచున్నట్లు సహాయము చేయమని ప్రార్థించాడు. మన ప్రార్థన కూడా అదే అయి ఉండాలి. ఎదుర్కొంటున్న శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అప్పులు, తిప్పలు, వీటిని బట్టి కాదు నీ కళ్ళ కన్నీళ్ళు. అప్పులు తిప్పలు కాదు, అవసరమైతే మొత్తం కుటుంబాన్ని నిలబెట్టి పైన ఆయిల్ పోసి నిప్పు పెడతామంటారు. అప్పుడు నీ విశ్వాసం అడ్రస్ కూడా దొరకదు. అవసరమైతే అలాగ అయిపోవటానికి కూడా ఐఎమ్ రెడీ. దేవా నేను సిద్ధం. గ్రాహం స్టెయిన్స్ గారిని ఈ ఉన్మాద మోక ఆ పనే చేసింది. ఆయన భార్య ఏమందో తెలుసా? నా భర్త పిల్లలు ఎక్కడున్నారో నాకు తెలుసు, వాళ్ళను చంపిన వాళ్లకు మీరు ఉరిశిక్ష విధిస్తే వాళ్ళ ఆత్మలు నరకానికి పోతాయి, కాబట్టి నేను వారిని క్షమిస్తున్నాను. వారి జీవిత ముగింపులోనన్నా వాళ్ళు సత్యం తెలుసుకుని రక్షణ పొందితే నాకంతే చాలంది. నేను వారిని ప్రేమిస్తున్నాను, క్షమిస్తున్నాను. ఈరోజు
హతసాక్షులే, నా భర్త పిల్లలు ప్రభువు దగ్గర ఉన్నారు, ఇంకా కొద్ది రోజుల్లో నేను కూడా వెళ్ళిపోతాను. కానీ నా భర్త పిల్లల్ని హతసాక్షులుగా చేసిన వాళ్ళు మాత్రం యుగ యుగాలు, నా భర్త పిల్లలు ఒక గంట సేపు అగ్నిలో వేదన పడ్డారేమో, ఒక అరగంట కాలి బాధపడ్డారేమో, కానీ నా భర్తని పిల్లల్ని సజీవ దహనం చేసిన వాళ్ళు యుగ యుగాలు అగ్ని ఆరని పురుగు జావని ఘోర నరకానికి పంపబడతారు. అంత పెద్ద శిక్ష వాళ్ళకు పడకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి వాళ్ళను బ్రతకనివ్వండి. వాళ్ళలో పరివర్తన కలిగి వాళ్ళు సత్యదేవుణ్ణి తెలుసుకొని రక్షణ పొందితే నాకంతే చాలన్నది ఆ మహాతల్లి గ్లాడిస్ స్టెయిన్స్. అది విశ్వాసం అంటే, అది శిష్యత్వం అంటే. ఆయింట్మెంట్లు పోయటం కాదు. దేవుని కొరకు అలాగా వారి దేశాన్ని వదిలిపెట్టారు, వారి ప్రాంతాన్ని వదిలిపెట్టారు, స్వజనాన్ని వదిలిపెట్టారు. వారి కలిగి ఉన్న సంపదతో ఇక్కడికి వచ్చి కుష్ఠరోగులకు సేవ చేస్తుంటే దుర్మార్గం చేశారు. అది మన ధర్మం నేర్పింది మనకి. అది మన ధర్మం నేర్పింది. దౌర్భాగ్యం. ఏం దుర్మార్గం చేశారని? ఏంది వాళ్ళు చేసిన ఘాతుకం ఏంటి? అంత దుశ్చర్యగా పాల్పడటానికి వాళ్ళు చేసిన దుర్మార్గం ఏమీ లేదు. దేవుని ప్రేమ చూపిస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు, అంతే. వెనకడుగు వేసిందా ఆ కుటుంబం? వెయ్యదు. జిమ్ ఎలియాట్ బాల్యం నుండి కూడా ఆశ దేవుని కొరకు ఖర్చు అయిపోవాలి, దేవుని కొరకు. ఈక్వెడార్ అరణ్యంలో, అయ్యా వింటున్నారా? వినండి నాయనలారా, సమయం అయిపోయింది, ముగిస్తున్నాను. ఈ ముగింపు మాటలు వినండి దయచేసి. మీకు వందనాలు. లైవ్లో ఉన్నోళ్ళు కూడా వందనాలు. వినండి, జాగ్రత్తగా వినండి. ఈక్వెడార్ అరణ్యంలో రకరకాల జాతుల మనుషులు ఉన్నారు. వాళ్ళల్లో భయంకరమైన జాతి ఔకా జాతి. ఆ ఔకా జాతి ప్రజలు చాలామంది ఉన్నారు, కానీ వారికి సువార్త తెలియదు. కనీసం ఒంటి మీద బట్ట కట్టుకోవటం తెలియదు. జిమ్ ఎలియాట్ విచారించాడు, వాళ్ళ గురించి తెలుసుకున్నాడు. వాళ్లకు దేవుణ్ణి ప్రకటించినట్లయితే సత్యదేవుణ్ణి తెలుసుకొని నాగరిక లోకంలోకి వస్తారు, వాళ్ళు కాపాడబడతారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయి, వాళ్ళ ఆత్మలు రక్షించబడతాయి. వాళ్ళకి సువార్తను అందించాలన్న ఆశతో తన స్నేహితులు మరో 4 కలుపుకొని మొత్తం 5 వారి కుటుంబాలతో సహా ఈక్వెడార్లోకి ప్రవేశించి ఒక పాత విమానాన్ని బాగు చేసుకొని వాళ్ళ సొంత డబ్బుని ఖర్చు పెట్టి, తెలుసు ఏం చేస్తున్నాం మనం అర్థం కాదు మనకి. ఏసైన ఏ కాడికి తురుం పట్టటమే. క్యారెట్ని ఉల్లిపాయని తురుం పడతారే, తురుం పట్టటమే ఏసైన ఏ కాడికి. నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది చేస్తే ఇది చేస్తే, అదైతే ఇదైతే, తురుమే. ఏసై అంటాడు, నా చేతికి వస్తే నిన్ను తురుం పడతాను, మరి ఏమన్నా నువ్వు వాడబడతావా అంటాడు. అయ్యో అది లేదు, అంత లేదులే మనకి, అది మన పని కాదులే ప్రభు, అట్లా ఆశించవాకు నువ్వు. దానికి పాస్టర్లు ఉన్నారు, దానికి వేరే వాళ్ళు ఉన్నారు, దానోళ్ళు దానికి ఉన్నారులే నాయన. నేను అవకాశం ఇస్తే నిన్నే తురుం పట్టుకుంటా ప్రభు. ఏసైని తురుం పట్టడం ఏ పొద్దు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఒక్క ముక్క వినండి మనస్ఫూర్తిగా. అన్న మేము ఆల్రెడీ చేస్తున్నాం కన్నా నువ్వు మాకు చెబుతావేంది అంటే, చేసేటోళ్ళకి చెప్పట్లా, చేసేటోళ్ళకి మరొక్కసారి కర్తవ్యం బోధిస్తున్నాను. చెయ్యని వాళ్ళు ఉన్నారు చాలామంది, వాళ్ళకి చెప్తున్నా. 5 సభ్యులు పాత విమానం బాగు చేసుకొని దాని మీద వెళ్ళి ఆ ఔకా జాతి మనుషులకు ఇష్టమైనటువంటి పదార్థాలు, వస్తువులు చేరవేశారు. చాలా రోజులు వీళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకొని. స్టార్టింగ్లో వీళ్ళని వాళ్ళు ఒప్పుకోలేదు. ఫ్లైట్ కిందకి దిగిందంటే చంపేస్తారు. అందుకని పైనే ఉండి ఒక త్రాడుకి బుట్ట గట్టి, బుట్టలో వాళ్ళకి ఇష్టమైన వస్తువులన్నీ వేసి కిందకి ఇస్తే అవన్నీ తీసుకొని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వాళ్ళ గుడిసెల్లో వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, ఒంటి మీద బట్టలు ఉండవు. భయంకరులు, నరమాంస భక్షకులు. మనుషులు దొరికితే, ముఖ్యంగా ఇతర ప్రదేశాలకు చెందిన వ్యక్తులు దొరికితే చంపి తినేస్తారు వాళ్ళు. చూడండి, నశించిపోతున్న ఆత్మల కొరకు జిమ్ ఎలియాట్ హృదయంలో దేవుడు పెట్టిన భారం.
వెళ్ళారు. అలా కొన్ని రోజులు కష్టపడ్డారు. చివరికి వీళ్ళు వస్తే వాళ్ళు సంతోషంగా చేతులు ఊపుతూ ఆనందపడుతూ ఫస్ట్ చాలా ఎత్తులో ఉండి తాడు దించారు. తర్వాత కొంచెం ఎత్తుకి, తర్వాత కొంచెం ఎత్తుకి దించుకుంటూ ఇంకా కాస్త ఇంకొద్దిగా ఎత్తులో ఎగురుతూ వాళ్ళకి ఇస్తూ ఉంటే వాళ్ళు అవన్నీ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. చివరికి ఒకరోజు కుటుంబంలో చెప్పుకున్నారు, ఈరోజు మేము కిందకి దిగబోతున్నాం అక్కడ అని. మేము ల్యాండ్ అవ్వబోతున్నాం, ఈరోజు వాళ్ళని కలుసుకోబోతున్నాం. ఇన్ని నెలలుగా మేము వాళ్ళకి ఆహారం ఇస్తున్నాం, వాళ్ళు మాకు అలవాటు పడినట్టున్నారు. ఆ ఔకా జాతి భాషను కొంత నేర్చుకున్నారు, కొన్ని మాటలు. ఆ మాటలు ఏముంటాయో తెలుసా? మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం, మీరంటే మాకెంతో ఇష్టం, మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాం అనే మాటని ఔకా జాతి భాషకు చెందినటువంటి వ్యక్తులు ఒకరిద్దరు ఆ చెప్పినటువంటి ఆ భాష పదాలు వీళ్ళు గుర్తుపెట్టుకుని ఆ ఫ్లైట్లో కిందకి దిగుతూ ఆ మాటలు వాడేవాళ్ళు. వాళ్ళు చేతులూపుతూ వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు. ఆ రోజు ల్యాండ్ అవ్వబోతున్నారు. ఇక జిమ్మిల్యాట్ ఫ్యామిలీ ఆడవాళ్ళు ఉంచారు, పిల్లలను ఉంచారు. వీళ్ళు 5 మాత్రం వెళ్ళడానికి ఇష్టపడ్డారు. వాళ్ళలో ఆయన కొడుకు అడుగుతాడు, డాడీ వెళ్తున్నాం, మళ్ళీ ఎప్పుడు వస్తావు డాడీ అంటే, ఆ కొడుకుని దగ్గరకు తీసుకొని కన్నీరు పెట్టుకొని, ప్రభు చిత్తమైన జాగ్రత్త అని వెళ్ళిపోతాడు. తెలుసు అక్కడ ఏ మాత్రం బ్యాలెన్స్ మిస్ అయితే వీళ్ళ శవాలు కూడా ఇంటికి రావని తెలుసు. అయినా సాహసానికి పూనుకొని కొడుకుని భార్యని హత్తుకొని ఏడ్చి, బ్రతికి వస్తే దేవునికి స్తోత్రం, ఒకవేళ దేవుడు హతసాక్షిగా మమ్మల్ని అప్పగిస్తే పని ఆపొద్దు, వాళ్ళని రక్షించక మానొద్దు అని వెళ్తారు. వెళ్ళి వాళ్ళు అక్కడ ఎగిరినంతసేపు రేడియో కమ్యూనికేషన్ ఉంటుంది వాళ్ళకి. రేడియో ఫోన్ అదొక టైప్ ఫోన్ అన్నమాట, దాంతో కమ్యూనికేషన్ ఉంటుంది. అక్కడికి దిగబోతున్నప్పుడు మాట్లాడతారు, ఇప్పుడు మేము దగ్గరకు వచ్చాం, వాళ్ళు బయటకు వచ్చారు, మేము దిగబోతున్నాం, మేము దిగుతున్నాం, దగ్గరకు వచ్చాం. ఇక బండి దిగిద్ది పూర్తిగా, ఇంక ఇది కట్ అయిపోయింది, ఫోన్ కట్ అయిపోయింది. 2-3 రోజులు ఏ సమాచారం రాదు. తరువాత అది ప్రభుత్వ అధికారులకు తెలిసి వాళ్ళు వెళ్ళి సెర్చ్ చేస్తే వీళ్ళ శవాల్లో 1-2 శవాలు ఆ నీళ్ళ ఒడ్డున కనపడతాయి, కొన్ని శవాలు అసలు కనపడని పరిస్థితి. చాలా భాగం ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఈటల చేత పొడవబడి కనపడ్డారు 5. అదేంటి, దేవుడు కాపాడొచ్చు కదా. దేవుడు కాపాడుకుంటాడండి, శరీరాలను కాదు, వాళ్ళ ఆత్మలో వెంటనే పౌలు, పేతురు, యోహాను, యాకోబు యొక్క అంతస్తులోకి వెళ్ళిపోతాయి. వాళ్ళ శరీరాలు వీళ్ళు పీక్కు తిన్నా, లేకపోతే అందులో పాతి పెట్టబడినా, ఎలాగైపోయినా మళ్ళా ఆత్మలకు మహిమ దేహాలు ఇవ్వబడతాయి. కానీ ఎందుకు ఆ పరిస్థితిని అనుమతించాడు, ఎందుకు అలా చేయనిచ్చాడు అంటే, క్రీస్తు సంఘము కొరకు ప్రాణం పెట్టుటయే కాదు, సంఘము కూడా క్రీస్తు కొరకు ప్రాణం పెట్టిన సాక్ష్యము. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొరకు ప్రాణం పెట్టిదిగో, నా ప్రాణము పెట్టునంతగా నిన్ను ప్రేమించి తిని, నా ప్రియురాలా సుందరవతి అంటే, ప్రియురాలైన సంఘము కూడా ప్రాణం పెట్టి, నా ప్రియుడా ఇదిగో నీ కొరకు నేను సైతం ప్రాణం పెట్టి తిని అన్న సాక్ష్యం ఉండాలి కదా. కొంతమంది విశ్వాసం పరీక్షించుట కొరకు, సంఘము తన ప్రేమని వెల్లడిపరచుట కొరకు, అంతేకాదు తన పరిశుద్ధుల రక్తము చిందిన ప్రదేశములో ఉజ్జీవం పుట్టుట కొరకు. స్టెఫను రక్తము చిందిన దగ్గర అది ఒట్టిగా పోలా, ఒక పౌలు లేవటానికి కారణమైంది. పరిశుద్ధ రక్తము చిందిన దగ్గర పని భయంకరంగా జరిగిద్ది, అందుకు తిరుగులేదు.
5 హతసాక్షులు అయిపోయారు. ఒక వ్యక్తి దగ్గర రివాల్వర్ ఉంటుంది, వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటాయి. ఆ 5లో ఒకటి గన్ను కాల్చబోతాడు. ఆ ఈటి తీసుకొని ఒకడు పరిగెత్తుతా వస్తుంటే గన్ను చూపిస్తాడు. చూపించి కాల్చబోయి కూడా, నేను వీళ్ళని చంపటానికి కాదు కదా, అవసరమైతే వీళ్ళ రక్షణ కోసం చచ్చిపోవటానికి వచ్చాను అని ఆ గన్నును పేల్చకుండా, అందులో నిండుగా బుల్లెట్లు ఉంటాయి, పేల్చకుండా అది చేతుల్లోనే పెట్టుకుని పొడవబడి చంపబడతాడు. ఈ నచ్చుతాయా మీకు? ఈ నచ్చుతాయా? లేదు లేదు, దేవుడు నీకు అద్భుతం చేస్తాడంటే నచ్చింది కదా. ఇది చెబుతుంది బైబిల్. ఇది నేర్చుకోవాల్సింది సంఘం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అలాంటి మనస్సుతో దేవుణ్ణి సేవించిన వాడే నిజ విశ్వాసి. అలాంటి మైండ్ కలిగి ఉండి, దేవా నీ కొరకు అవసరమైతే అలా అయిపోవడానికి ఇష్టపడుతున్నాను అన్నోడే యేసు శిష్యుడు. అంతేగానే గుంపుగా వచ్చి మీరంతా కూర్చున్నంత మాత్రాన యేసు శిష్యులు అవుతారా? మీలో రొట్టె ముక్కల బ్యాచ్ ఎంతమంది ఉన్నారో? రొట్టె దొరికినంత వరకు ఉంటారు, రొట్టె దొరకకుండా ఆగిపోతే సర్దుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారో నేటి క్రైస్తవ్యంలో? పని ఆగల. ఇక వాళ్ళ భార్యలు, వాళ్ళ సోదరిలు లైన్లోకి వచ్చారు. ఈ 5 యొక్క తోడబుట్టిన వారు, భార్యలు, పిల్లలు మొత్తం లైన్లోకి వచ్చి, వాళ్ళున్న ప్రదేశంలో ఔకా జనంలో నుంచి తప్పిపోయి వచ్చిన ఒక అమ్మాయి వాళ్లకు దొరికింది. ఆ అమ్మాయిని వాళ్ళు కలుసుకొని, ఆ అమ్మాయి ద్వారా ఆ భాష నేర్చుకొని, వాళ్ళ పద్ధతులు నేర్చుకొని, చూడండి ఎందుకండి ఆ కర్మ. వాళ్ళ దేశంలో, వాళ్ళ ఉన్న ప్రదేశంలో బాగానే ఉంటుంది, సుఖంగా ఉంటుంది, హాయిగా తిని త్రాగి సుఖించవచ్చు, చర్చికి వెళ్ళొచ్చు, ఆనందించవచ్చు, ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజు చాలామంది మట్టి గోడ మీద పూత పూసినట్టుగా ఆనందిస్తున్నారు కదా, అలాగా ఆనందించవచ్చు వాళ్ళు కూడా. కానీ ఎందుకు భారం, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం. వాళ్ళు వాస్తవంగా వాళ్ళని చంపడానికి కాదు, వాళ్ళని రక్షించడానికి వెళ్ళారు, కానీ వాళ్ళ చేతుల్లో చంపబడ్డారు. భార్యలు వదిలిపెట్టలా. మా వాళ్ళు ఎక్కడైతే హతసాక్షులు అయిపోయారో మేము కూడా అక్కడే అవసరమైతే హతసాక్షులం అవుతాం. దేవుని పని మాత్రం మానం. వాళ్ళ రక్షణ కోసం మా వాళ్ళు వెళ్ళి బలయ్యారు. దేవుడు చూశాడు, తీర్పు తీరుస్తాడు, ఖచ్చితంగా కార్యం జరిగిద్ది. హతసాక్షి మరణం పొందిన దగ్గర మనం పని చేయకపోతే వాళ్ళ కష్టమంతా వృధా అయిపోయిద్ది. మనం వెనకడుగు వేయకూడదని ప్రార్థన చేశారు. ఆ జాతి మనుషుల్లో ఒక అమ్మాయి వాళ్ళకు దొరికేటట్టు దేవుడు చేశాడు. హల్లెలూయా. ఆ అమ్మాయి ద్వారా కొంత భాష నేర్చుకున్నారు. చివరికి ఆ అమ్మాయి ద్వారా వాళ్ళు అక్కడికి వెళ్తారు. వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్తారో తెలుసా? వాళ్ళ మధ్యలోకి నగ్నంగానే వెళ్తారు. మరి వాళ్ళకి నగ్నంగానే ఉంటారు, వాళ్ళకి బట్టలు ఉండవు. వాళ్ళ మధ్యలోకి వీళ్ళు వెళ్ళాలంటే వీళ్ళు నగ్నంగానే వాళ్ళలాగా వెళ్ళాలి. అలాగే వెళ్ళిపోతారు. ఈ అమ్మాయి వాళ్ళకి పరిచయం చేసింది. ఎవరు వీళ్ళని. ఈ అమ్మాయిని చూసి వాళ్ళు ఆశ్చర్యపోతారు. నువ్వు చచ్చిపోయావు అనుకున్నావు, నువ్వు బతికే ఉన్నావా? నిన్ను వాళ్ళు ఏం చేయలేదా? వేరే జాతి మనుషులు నిన్ను ఏం చేయలేదా? నిన్ను తినలేదా అని వాళ్ళు అడుగుతారు. లేదు లేదు, ఇదిగో వీళ్ళు నన్ను కాపాడారు, వీళ్ళు మీకు దేవుని గురించి చెబుతారు అని ఆ అమ్మాయి భాషలో వీళ్ళని పరిచయం చేసిద్ది. ఎవరు వీళ్ళని వాళ్ళు అడుగుతారు. అప్పుడు ఆ అమ్మాయి చెప్పిద్ది, కొంతకాలం క్రితం మీ దగ్గరకు వచ్చి రోజు మీకు ఆహారము, వస్తువులు, ఆయుధాలు అందించారే, మీరు వాళ్ళని చంపారు కదా, వాళ్ళ భార్యలు, పిల్లలు అని చెప్తారు. అప్పుడు హతాశులు అవుతారు వాళ్ళు. వీళ్ళు మంచోళ్ళా అని అడుగుతారు అమ్మాయిని. చాలా మంచోళ్ళు అని చెప్తుంది అమ్మాయి. అప్పుడు వాళ్ళకి పశ్చాత్తాపం వచ్చింది. అయ్యయ్యో, మనకు ఆహారం పెట్టారు, మనకు వస్తువులు ఇచ్చారు, కానీ ఆ బండి దిగేసరికి మనల్ని ఏమన్నా ఇబ్బంది పెడతారేమో, మన వాళ్ళని
చంపుతారేమో, ఏదన్నా చేస్తారేమో అన్న భయంతో మేము వాళ్ళని చంపాము. ఎంత తప్పు చేశామని పశ్చాత్తాపపడి ఇక వాళ్ళ భార్యల్ని, తోడబుట్టిన వాళ్ళని వీళ్ళు అద్భుతంగా వాళ్ళు ఔకాజాతి మనుషులు ప్రేమించటం మొదలు పెడతారు. చూడండి, పరిశుద్ధ రక్తం చిందిన దగ్గర దేవుని కార్యం ప్రారంభమైంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక వాళ్ళు ప్రేమించడం మొదలుపెట్టి పశ్చాత్తాపడతారు. అప్పుడు అమ్మాయి చెప్పింది, ఇదిగో ఇది ఉంది చూసారా, ఇది ఇలాగ పేలిస్తే ఇలా చచ్చిపోతారు, కానీ ఇది చేతిలో పెట్టుకొని కూడా నీ ఈట గాయం పొంది చచ్చిపోయాడు తప్ప నిన్ను చంపలేదు అన్నప్పుడు ఆ పొడిచినోడు గాయపడతాడు. అబ్బా, నేను ఎంత తప్పు చేశానని ఏడ్చి ఇక వీళ్ళు ఏది చెబితే అది వింటారు వాళ్ళు. నీకు తెలుసా, ఈక్వెడార్ అరణ్యంలో ఔకాజాతి మనుషుల మధ్యలో అద్భుతమైన మార్పు కలిగి ఆ ప్రదేశం మారిపోయి వాళ్ళు నాగరికత నేర్చుకొని ఈరోజు వాళ్ళ మధ్యలో నుండి మిషనరీలు లేచి అనేక ప్రాంతాలకు వెళ్ళారు. గట్టిగా గట్టిగా హల్లెలూయా. నీకున్న కండల్ని దాచిపెట్టుకోవటం కాదు, దేవుని కోసం వాటిని కరగదీయటానికి ఇష్టపడాలి. నీకున్న రూపాయలు వెనకేసుకొని ఇంకా రూపాయలు ఈ దేవా ఈ దేవా ఈ దేవా అంటాం కాదో, నీకున్న రూపాయలు దేవుని కొరకు అవసరమైతే నిలువున ధారపోయాలి, ఖర్చు పెట్టాలి. నశించిపోతున్న ఆత్మల రక్షణ కోసం వెచ్చించాలి. నీ జ్ఞానాన్ని, నీ బలాన్ని, నీకు ఏ అవకాశం ఉంటే ఆ అవకాశం, ఎందులో ఛాన్స్ ఉంటే అందులో వినియోగపరిచి, ఆనాడు వాళ్ళు ఎలాగైతే అంకితమై తమ ప్రాణాలని ఫణంగా పెట్టి ఆ సమాజం మొత్తాన్ని కదిలించారో, దెబ్బకు ప్రతి దెబ్బ కొట్టడం కాదు, దెబ్బకు ప్రతిగా ప్రేమను చూపి కాయలిచ్చే చెట్టు చూశారు, రాయి కొట్టినా పండిస్తుంది. చెట్టుకు మనిషి రాయి కొడితే చెట్టు రాయి తిరిగి కొట్టదు, పండిస్తుంది. అది క్రైస్తవుని తత్వం. కాబట్టి ఈ భారం కలిగి ఉన్న బిడ్డలే రేపు సింహాసనం మీద కూర్చోడానికి అర్హులు, రేపు నిత్య మహిమను స్వతంత్రించుకోవడానికి అర్హులు. రొట్టె ముక్కల కోసం, యేసుని వాడుకోవటం కోసం వెంబడించే వాళ్ళు కాదు. నన్ను ఎంతమంది వెంబడించారో వారందరూ జిమ్ ఎలియాట్ బృందంలో సభ్యుల వలె ఉండాలన్నది నా కోరిక. నేను సైతం అలానే ఉండాలన్నది నా కోరిక, నా తీర్మానం. ఈ మహాయజ్ఞంలో నేనేమైపోయినా, మీరేమైపోయినా వెనకడుగు వేయకుండా దేవుని కొరకు కొవ్వొత్తి వలె కరిగిపోవటానికి మనల్ని మనం ఆయనకు అప్పగించుకోవాలి. ఈ సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల సంగతి అంటే ఆయన కార్యముల గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచన కలిగి ఉంటావో నీ సమస్యలన్నిటి సంగతి ఆయన చూసుకుంటాడు. అది నీది కాదు. ఆయన మోపమన్న భారాలు ఆయన మీద మోపు, ఆయన నీ మీద మోపిన భారం తీసుకుని నువ్వు ముందుకు సాగిపో. ఏమేం భారం మోపమన్నాడు? నీ కుటుంబ భారం నా మీద మోపమన్నాడు. అన్నాడా లేదా? మీ చింత యావత్తు నా మీద వేయుడు అన్నాడు. అన్ని విషయాల్లో చింత నా మీద వేయమన్నాడు. పౌలు ఒక్క మాట అన్నాడు, నాకు ఆర్థిక ఇబ్బందిని కూర్చున్న చింత కానీ, సమస్యలను కూర్చున్న చింత కానీ, రోగాలను కూర్చున్న చింత కానీ ఏమీ లేదు, కానీ సంఘములను కూర్చున్న చింత గలదన్నాడు. అంటే దేవుని పని కోసం చింత, దేవుని కార్యం కొరకు చింత, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు చింత, దేవుని మహిమ విషయమై చింత, దేవుని రాజ్య విస్తరణ కొరకైన చింత. ఈ చింత మనం కలిగి ఉండాల్సింది, ఈ భారం మనం కలిగి ఉండాల్సింది. ఇక మిగిలిన భారాలన్నీ దేవుడే చూసుకుంటాడు. నమ్మకం లేదా? నీ అప్పు తీరవడానికి నమ్మకం లేదా? నీ రోగం తగ్గించడానికి నమ్మకం లేదా? అడుగు. నీ పని చేయడానికి, ఉరికి నీ కొరకు బతకడానికి అప్పు నాకు ఒక సైతాన్ లాగా అయింది ప్రభువా, దీన్ని తీసేయి, నేను పరిగెత్తుతా ప్రభువా, నీ కొరకు పరిగెత్తుతా. పట్టెడన్నం కడుపుకు పెడితే చాలు, పెట్టకపోయినా పర్వాలా, నీ కొరకు పని చేస్తా ప్రభువా, నాకు విడుదల ఇవ్వని అడుగు. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం ఆ అప్పు. ఈ రోగం నన్ను వెళ్ళనీయట్లేదయ్యా, నిన్ను ప్రకటించనీయట్లేదయ్యా, నీ పని చేయనీయట్లేదయ్యా. ఒకప్పుడు తెలియదు, నిర్లక్ష్యం చేశాను, ఈరోజు నాకు
ఆశ ఉంది కానీ బలహీనత నన్ను ముందుకెళ్ళనియట్లేదని అడుగు. నీ కొరకు పని చేయాలని ఆరాటం ఉందయ్యా, ప్రకటించాలని ఆరాటం ఉంది, ప్రార్థించాలన్న తపన ఉంది. నాకు ఇచ్చిన అవకాశాలు వినియోగించుకొని ఒక్క అవకాశం కూడా పోనీయకుండా నాకు అవకాశం ఉన్న పరిధి అందరికీ నేను ప్రకటించాలన్న ఆరాటం ఉంది, ప్రేమ చూపాలన్న ఆరాటం ఉంది. నా బలహీనత నన్ను కృంగదీస్తుంది, ముందుకెళ్ళనేట్లేదని అడుగు. ఎన్ని రోజులు ఉంటుందో చూద్దాం. ఆ రోగం ఎంత పెద్ద రోగమైనా, ఏ బంధకం నిన్ను బంధించి దేవుని పని చేయకుండా అడ్డగిస్తుందో దాని విషయమై నువ్వు ఏడు. ఎందుకో తెలుసా? ఈ అప్పులు నన్ను బాధిస్తున్నాయి, ఈ సమస్యలు నన్ను బాధిస్తున్నాయని కాదు, నీ పని చేయకుండా నన్ను అడ్డగిస్తున్నాయి దేవా. నా బాధ అది. నీ కొరకు చేయలేకపోతున్నానే, ఏమీ చేయలేకపోతున్నానే నేను, ఇదే నా బాధ. కానీ వీటిని గురించి ఈ అవమానాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, ఇది కాదయ్యా నా బాధ. నా బాధ నీ కొరకు చేయలేకపోతున్నాను. నా బంధకాలు తెంచి నన్ను నీ కొరకు పరుగులు ఎత్తేటట్టు చేయయ్యా అని నువ్వు ఏడు. ఎన్ని రోజులు అడ్డగిస్తాయో చూద్దాం. అది కూడా నేను ఏడ్చా, అడ్రస్ లేకుండా పోయినాయి. ఒక్క రోజు అద్భుతం, అప్పులన్నీ అడ్రస్ లేకుండా పోయినాయి. నేను ఏడ్చా శరీర బలహీనతల విషయమై. ఎందుకో తెలుసా? నీ పని చేయలేకపోతున్నానే అని. దాన్ని కూడా తీసేసి ఉరికురికి ఆయన పని చేయటానికి శక్తిని ఇచ్చాడు. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము మీ ఇచ్చలు నెరవేర్చుకోవటం కోసం అడుగుతారు కనుక మీకేం దొరక్కున్నది అన్నాడు యాకోబులో. మర్చిపోకూడదు ఆ మాట. మరి దేని కొరకు అడగాలంటే నీ చిత్తము నెరవేర్చున్నట్లు నాకు ఆశ ఉంది, కానీ అడ్డగిస్తున్న ఇవి తొలగిపోవాలయ్యా నువ్వు అడుగు. ఎన్ని రోజులు ఉంటాయో చూద్దాం. చెవులు గలవాడు ఆత్మస్వరం వినుగాక. అసలు వాటిని నువ్వు లెక్క చేసేది ఏంది? నీ అంతస్తు ఎక్కడ? నేను వెంబడించే శ్రమలు ఎక్కడ? నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే అనే పాటలో యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్న తగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా. దేవునికి మహిమ. మనం ఇది గుర్తుపెట్టుకుందాం, జాగ్రత్త పడదాం. ఈ విషయాల్లో మనం దేవుని కొరకు భారం కలిగి ఉందాం. ఒక మాట చివరిగా చెప్తా. ఎవరిని ఎఫెక్ట్ చేస్తున్నారు వాళ్ళని చెప్పాను. ఏ వయసు వాళ్ళని? టీనేజర్స్, అవునా? ఆ ఏజ్ వాళ్ళని. ఈ ఒక్క మొక్క వినండి, ప్రార్థన చేయబోతున్నాను. వాళ్ళు చిన్న చిన్న ప్రాయాల్లో నుంచే ఇప్పుడు మతోన్మాదాన్ని నూరిపోస్తుంటే, పిల్లలకు నాశనాన్ని నేర్పిస్తుంటే, దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు సుతారం చూస్తూ ఊరుకున్నారు. కనీసం తల్లిదండ్రులు పిల్లల్ని దేవుని భయములో, దేవుని భక్తిలో, దేవుని కొరకు పెంచే విషయంలో బాధ్యతను విస్మరించిన పరిస్థితి ఈరోజు నాకు కనపడుతుంది చాలా వరకు. చాలామంది ఈరోజు దేవుని నమ్ముకున్న వాళ్ళ కుటుంబాల్లో చాలామంది పిల్లలు దేవుని కొరకు లేరు, లోకాశల్లో, లోక ఆకర్షణల్లో ఉన్నారు.
కొంతమంది నా దగ్గరకు వచ్చి మా వాడిని, నాకు పిల్లలు లేకపోతే అనుకున్నాను అన్నయ్య వీడిని దేవుడికి ఇచ్చేద్దామని, దేవుడికి అప్పచెప్పా, దేవుడి కోసమే వాడు అని వాడిని దేవునికి ప్రతిష్ఠ చేశాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అప్పుడు నేను ఒక మాట అన్నా వాళ్ళతో, ఇలా అన్నోళ్ళందరితో, దేవునికి బిడ్డను ప్రతిష్ఠ చేసి దేవుని కొరకు వాడిని ఇస్తున్నాను అన్న ఓ తల్లి, ఓ తండ్రి, అట్లయితే నీ బిడ్డ కంటే ముందు మీరు ప్రతిష్ఠితులు కావాలి అన్నాను. ముందు మీరు దేవునికి ప్రతిష్ఠ చేసుకుంటే అప్పుడు మీ బిడ్డని ప్రతిష్టలో పెంచగలుగుతారు. వాడిని దేవుడికి అప్పచెప్పేశాను అన్నయ్య అని నువ్వు లోకానికి ప్రతిష్ఠ చేసుకున్నావు అనుకో, నీ ఆత్మానందమే తప్ప పొరపాటును కూడా వాడు దేవునికి ప్రతిష్ఠితుడు కాడు. సమూయేలుని దేవునికి ప్రతిష్ఠ చేసిన హన్నా ముందు తన్ను తాను దేవునికి ప్రతిష్ఠ చేసుకుంది. ఆ ప్రతిష్టలో నిలిచి బిడ్డను అలా పెంచింది కాబట్టే కనీసం 3-4 ఏళ్ళు కూడా ఉండని బాబు అంత చిన్న ప్రాయములో దేవునితో అంటుకట్టబడి ఉన్నాడు. తల్లి వెళ్ళిపోతుంటే పో అని వదిలేశాడు. దేవుని పాద చెంత ఆ పసిప్రాయములోనే దైవజనుడైన ఏలీ ఎదుట సమూయేలు యెహోవాకు పరిచారము చేయువాడాయను అని వ్రాయబడి ఉంది వాక్యం. మోషేను దేవునికి ప్రతిష్ఠ చేసింది యోకెబెదు. అంతకంటే ముందు యోకెబెదు, అమ్రాము దేవునికి ప్రతిష్ఠితులు. ఈరోజు నీ పిల్లల్ని దేవుని కొరకు పెంచాలని నువ్వు అనుకుంటే ముందు నువ్వు దేవునికి ప్రతిష్ఠితురాలివి కావాలి. ఎందుకంటే ఫస్ట్ గురువు నువ్వే కాబట్టి. నువ్వు దరిద్ర బతుకుతా నీ బిడ్డని దేవునికి అప్పచెప్పంటే ఎవడు వాడికి ట్రైనింగ్ ఇచ్చేది, ఎవడు వానికి నేర్పేది? ప్రభు చిత్తమైతే త్వరలో మళ్ళా సండే స్కూల్ స్టార్ట్ చేపిస్తాను. దేవుని చిత్తమైతే ప్రార్థన చేయండి. ఆ ప్లేస్లో ఒక పెద్ద షెడ్ వేసి సండే స్కూల్ పిల్లల్ని మళ్ళా లైన్లో తీసుకొచ్చి అవసరమైతే ఎడమెడంగా కూర్చోబెట్టైనా సరే వాళ్ళకి మళ్ళా దేవుని వాక్యం బోధించాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. మరి రేపు 2వ తారీఖు స్కూళ్ళు తీసేది. ఎప్పుడు? ఇవాళ తారీఖు ఎంత? తీస్తారా స్కూళ్ళు? 12వ తారీఖు. అప్పటికి రెడీ చేద్దాం. ఆ కట్టడం అదంతా రెడీ చేద్దాం. ఒక షెడ్డు నిర్మాణం చేసి పిల్లలకు కావలసినటువంటి వస్తువులు, ఎందుకంటే మీరు ఇక్కడ కూర్చుంటున్నారు, మీతో పాటు మీ పిల్లలు వస్తున్నారు, వాళ్ళు ఒట్టిగా తిరగటం కాదు, వాళ్ళకు ఒక గ్రౌండ్ క్రియేషన్ చేసి అందులో పిల్లలు ఆడుకునే వస్తువులు, ప్రమాదం లేని వస్తువులు ఏర్పాటు చేసి పిల్లలు సంతోషించడానికి, వాళ్ళు ఆ దైవికమైన వాతావరణంలో ఉండడానికి, అవసరమైతే వాళ్ళకి ఏదైనా వీడియోస్ వేసి చూపించడానికి, పసిప్రాయములోనే వాళ్ళకు నడవలసిన త్రోవను నేర్పడానికి మరి పూనుకున్నాను. దాని విషయంలో కొంచెం ఆర్థికపరమైన అవసరత ఉంటుంది. ప్రార్థన చేయండి. ఎట్టి పరిస్థితుల్లో దేవుని చిత్తమే నేను ఏర్పాటు చేస్తా. దేవుడు ఇస్తాడు మనకి. ఒకవేళ దేవుడు నీ కృపనిచ్చుంటే తప్పనిసరిగా నీ వంతు తోడ్పాటు నువ్వు అందించవచ్చు. పిల్లలు వాళ్ళు ముందు అటు పరిగెత్తాలి అంటే వాటికి ముందు ఆట వస్తువులు ఉండాలి. అక్కడ వాటిని చూపించి అటు తీసుకెళ్ళి అక్కడి నుంచి వాడిని ఆ షెడ్లోకి తీసుకెళ్ళి వాడికి దేవుని సంబంధమైన విషయాలన్నీ కూడా ఉపదేశించి పసితనం నుండే వాడిని దేవుని కొరకు కట్టే విధంగా సండే స్కూల్ టీచర్స్ మళ్ళా ముందుకు రండి. ఒకవేళ మీరు సేవకురాండ్రై ఉంటే మరి మా సంఘాలు మేము చూసుకోవాలి కదా అంటే, మిగిలిన వాళ్ళన్నా, నన్ను వెంబడించే బిడ్డలు మిగిలిన వాళ్ళన్నా ఈ పరిచర్యకు ముందుకు రండి. ఆ చుట్టూ ఆ పిల్లలు ఎటుబడితే అటు వెళ్లకుండా వాళ్ళందరికీ భద్రతను ఏర్పాటు చేసి, షెడ్ని ఏర్పాటు చేసి, వాళ్ళకు సంబంధించిన ఆట వస్తువులు అక్కడ ఏర్పాటు చేసి, వాళ్ళకు అనుకూలమైన వాతావరణాన్ని అక్కడ సిద్ధపరిచి వాళ్ళకి ఏర్పాటు చేయాలనేది నేను ఆలోచన చేశాను. తప్పనిసరిగా సిద్ధపడండి. ఎవరెవరు ఉన్నారో ఇంకా నేను ఆ పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నాను అన్నోళ్ళు కూడా ముందుకు వచ్చి మరి సండే స్కూల్ పరిచర్యలో నేను కూడా బాగా పొందుతాను అన్నవాళ్ళు, ఇక్కడ 2 ఆరాధనలు జరుగుతుంటే ఈ 2 ఆరాధనల సమయంలో గ్యాదర్ అయ్యే వాళ్ళ పిల్లల్ని తప్పకుండా అనేక మంది పిల్లలు వస్తారు. ఇంకొక మాట ఏంటంటే, మీ పిల్లల్ని తప్పనిసరిగా ఇక ఎప్పుడైతే మనకి స్కూళ్ళు ఓపెన్ అవుతాయో అప్పుడు మనకి ఇక్కడ కూడా పర్మిషన్ వస్తుంది పిల్లల్ని తెచ్చుకోవడానికి. కనుక ఆల్రెడీ కొంతమంది తీసుకొచ్చి భద్రం చేసుకుంటున్నారు. తప్పనిసరిగా మీ బిడ్డల్ని దేవుని కొరకు
దేవుని భయములో, దేవుని నీతిలో పెంచినట్లు తప్పనిసరిగా తోడుకొని రండి. ఎంతమందికి వినపడుతుంది? ఎందుకంటే ఈ తరముకి మిమ్మల్ని ప్రభావితం చేసి బలపరచగలిగాను. ఇక మీ పిల్లల్ని దేవుని కొరకు సిద్ధపరచకపోతే నా గెలుపు కూడా ఓటమే అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు మిమ్మల్ని ప్రభావితం చేశాను, మరి మీ పిల్లల్ని వదిలేస్తే వాళ్ళు నశిస్తారు కదా. మరి ఈరోజు ఎక్కువ శాతం ఇబ్బందికర పరిస్థితుల్లో కనపడుతుంది దేవుని పిల్లలే. సాతాను దృష్టి కూడా మన పిల్లల మీదే ఉంటుంది. వాడి దయ్యాలు కూడా మన పిల్లలనే వెంటాడుతూ ఉంటాయి. ఎందుకంటే మధ్యలో నక్సలైట్ అయిన వాటితో పెద్ద ప్రమాదం లేదు, కానీ పుట్టుకతోనే ఒకడు నక్సలైట్గా పెరిగాడు అనుకో, వాడితో ఎక్కువ డేంజర్. అర్థమైందా? అది తెలుసు సైతానికి. పుట్టుకతోనే ఒకడు బాల్యం నుండే భక్తిలో పెంచబడ్డాడంటే వాడు పెద్ద అయితే గొప్ప పాత్ర అవుతాడు. అందుకే పసితనం నుంచి పిల్లల్ని జడగొట్టడానికి సైతానుగాడు క్రైస్తవ సమాజాల మీద ఎక్కువ మంది దయ్యాలను పెట్టాడు, పిల్లల్ని చిన్నతనం నుంచి చెడగొట్టడానికి. కాబట్టి ఇది గుర్తుపట్టి మనం భద్రంగా ఉండి మనం దేవుని కొరకు అంకితం అయిపోయి మన పిల్లల్ని కూడా దేవుని కొరకు పెంచాలి. మీరు మీ పిల్లల్ని వెంటబెట్టుకొని రండి. పిల్లల్ని విస్మరించొద్దు, అశ్రద్ధ చేయొద్దు. తెచ్చి పిల్లల్ని చక్కగా ఆ కాంపౌండ్లో వదిలేస్తే ఆ ఏర్పాట్లన్నీ చేస్తా. ప్రార్థన చేయండి. నేను ఎవరిని అడగను, మీరు సాయం చేయండి, మీరు ధర్మం చేయండి అని అడగను. యథార్థవంతులు నిజంగా దేవుడు మాట్లాడితే ఎవరితోనైనా వాళ్ళు ప్రేరేపించబడతారు, వాళ్ళు తోడ్పడతారు. కాబట్టి ప్రార్థన ఒక్కటే నేను అడిగేది. ప్రార్థన చేస్తే దేవుడు ఎవరినో ఆయన చూసుకుంటాడు, ఆయన కార్యం ఆయన చేస్తాడు. దేవుని పని మనుషులను అడుక్కోవటం కాదు. బాధ్యత చెప్తున్నా. మీరు సంఘం కాబట్టి నన్ను వెంబడించేటువంటి బిడ్డలందరికీ ఓ బాధ్యత ఉంటుంది కనుక మీరు చేయగలిగే సామర్థ్యం ఉంటే ఈ యజ్ఞంలో, ఈ పనిలో మీరు పాలిభాగస్తులు కావచ్చు. ఓకే? కానీ పిల్లల్ని మాత్రం అశ్రద్ధ చేయదు. తప్పనిసరిగా బిడ్డలను తోడుకొని రండి. మనం పసితనం నుంచే పిల్లలకి బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుదాం. ఈరోజు చాలామంది పిల్లలు విశ్వాసంలో ఉండడానికి కారణం, ఇప్పుడు మీలో చాలామంది సండే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు. చిన్నప్పుడు సండే స్కూల్కి వెళ్ళి వాక్యం విన్న వాళ్ళు చాలామంది ఈరోజు విశ్వాసంలో నిలిచున్నారు. మధ్యలో ఆటుపోట్లు ఎదురైన తర్వాత నిలదొక్కుని దేవుణ్ణి హత్తుకున్నారు. కాబట్టి బిడ్డకు పునాది పడే దశ మనం మిస్ కాకుండా వాడికి నేర్పుదాం. ఆమేన్. మనం ఏం చేద్దాం? యేసయ్యను తురుంబడదామా? మరి ఏం చేద్దాం? యేసయ్య కోసం అవసరమైతే మనమే తురుము పట్టబడదాం. యేసయ్య కోసం అవసరమైతే మనం తురుములమై దేవుని పని చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రండి, మోకాళ్ళ మీదకి రండి, ప్రార్థన చేద్దాం. సాతాను వ్యూహాన్ని మీకు అందించాను, గుర్తుపట్టి చురుకుగా ఉండండి. నువ్వు ఎదుర్కొంటున్న శ్రమలు, సమస్యలు, ఇబ్బందులు, బాధలు, వేదనలు ఏవైనా వాటిని లక్ష్య పెట్టవద్దు. అవన్నీ దేవునికి చిన్నవి, నీకు పెద్దవి, దేవునికి చిన్నవి. ఆయన పాదాలు పట్టుకో. నీ సన్నిధిని వదిలిపెట్టి వెళ్ళబుద్ధి కావటం లేదు. నీ పని చేయాలని మిగులు ఆశ ఉంది. నాకున్న సమయం అంతా, నాకున్న కాలం అంతా, నాకున్న ప్రతి అవకాశం ఆత్మల రక్షణ కొరకు, నీ మహిమ కొరకు వెచ్చించాలని ఆరాటం ఉంది. కానీ అనేక రకాలుగా అడ్డగించబడుతున్నాను. కుటుంబీకుల చేత అడ్డగించబడుతున్నాను, పరిస్థితుల చేత అడ్డగించబడుతున్నాను, అనారోగ్యం చేత అడ్డగించబడుతున్నాను, అప్పుల చేత అడ్డగించబడుతున్నాను, సమస్యల చేత అడ్డగించబడుతున్నాను, కేసుల వల్ల అడ్డగించబడుతున్నాను. దేవా, ఇవన్నీ వదిలించు, అవన్నీ తొలగించు. నేను నీ కొరకు పని చేయాలి. నా ఆశ తీర్చు. నాకు ఏడుపు వస్తుంది దేవా, నాకు దుఃఖం కలుగుతుంది ఈ బంధకాల దెబ్బకి, నాకు దుఃఖం కలుగుతుంది పరిస్థితుల దెబ్బకి, నాకు దుఃఖం కలుగుతుంది, నేనేమి చేయలేకపోతున్నానే అని వేదన పడుతున్నాను. భక్తులు తమ జీవితాలనే అలాగ పణంగా పెట్టి ఖర్చు అయిపోతే నేనేం చేస్తున్నానయ్యా? నిన్ను వాడుకోవటం తప్ప వారి వల్ల నేను కొంతైనా వాడబడలేకపోతున్నానని సిగ్గుపడుతున్నా. ఈవేళ నన్ను క్షమించు, నన్ను మన్నించు అంటూ ప్రార్థన చేద్దాం.